సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. దాంట్లోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న పద్యం మీకు కూడా తెలిసే ఉంటుంది. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నేను నిర్వాణ షట్కం మీద వ్యాఖ్య చేసినప్పుడు ఇది నాకెప్పుడు వినిపించేది. సో ఈరోజు చాలా ముఖ్యమైన ఒక సిద్ధాంతం అనుకోవచ్చు, లేకపోతే మన భారతదేశంలో ఉన్న రకరకాల మనస్సులు సిద్ధాంతాలన్నిటినీ ఏకీకృతం చేసిన ఒక శక్తి గురించి అనుకోవచ్చు, లేకపోతే అన్ని సిద్ధాంతాలకు అతీతంగా అసలు అస్తిత్వ నియమం ఏంది అనే అంశము కావచ్చు. అట్లాంటి ఒక ఇంట్రెస్టింగ్ మన జీవితానికి ఆధారభూతమైన, ఇంకా చెప్పాలంటే భారతీయ ఆధ్యాత్మిక దర్శనాల్లో అత్యంత ముఖ్యమైన ఒక విషయం గురించి మనం మాట్లాడబోతున్నాం. ఆ పదం ఏంటంటే అద్వైతం. మనకు అద్వైతం అనగానే ఇంకొన్ని పదాలు స్ఫురిస్తాయి. ద్వైతమని, అద్వైతమని, విశిష్టాద్వైతమని, రకరకాల మైండ్స్ నుంచి రకరకాల మాటలు వచ్చాయి. బట్ ఎవరు ఎన్ని చెప్పినా అద్వైతం అన్నది ఫిలాసఫీ కాదు, ఒక జీవన విధానం. సో ఈరోజు ఆ విషయం గురించి చెప్పడానికి దాన్ని శాస్త్రోక్తంగా సాధికారికంగా అధ్యయనం చేసిన వెంకటేష్ చెక్కిలం గారు వచ్చారు. నమస్తే. సో ఇతను అద్వైతాన్ని ఊరికే జస్ట్ అక్కడ ఇక్కడ ఇంటర్నెట్లో చదవడం కాకుండా దాన్ని ఒక ప్రమాణంతో చదివారు, గురువుల సమక్షంలో చదివారు. ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి, వీలైతే శంకరుని ఒకసారి మీ పద్ధతిలో తలుచుకోండి. నమస్తే కాంత్రీసా గారు. నమస్కారం. మీరు ఆల్రెడీ శంకర్ల గారి గురించి అంత మంచి శ్లోకం చెప్పాక ఇక నాకు ఇక వేరే మాటలు లేవు, ఇక నేను చెప్పే అవసరం కూడా లేదు అనిపించట్లేదు. అలాగే నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను 5 ఏళ్ల నుంచి ఫుల్ టైం నేర్పిస్తున్నాను మన వేదాంత శాస్త్రం. వేదాంత శాస్త్రం అనగా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్ర, దీన్ని అర్థం చేసుకోవడానికి వ్యాకరణ శాస్త్రం. అండ్ దీనికి నేనేం ఛార్జ్ చేయట్లేదు, ఎందుకంటే మా గురువులు నాకు అలా నేర్పించారు. ఓకే. నేను 2014 నుంచి 17 వరకు ఫుల్ టైం ఆర్ష విద్యా గురుకులం అనే ఆశ్రమంలో, ఇది కోయంబత్తూర్ ఆనకట్టి అనే ప్లేస్లో ఉంది, అక్కడ ఉండి నేర్చుకొని దాని తర్వాత యూఎస్ వెళ్ళి మాస్టర్ చేసి ఇక వాపస్ వచ్చి 2020లో అప్పటి నుంచి ఫుల్ టైం నేర్పిస్తాను. ఫెంటాస్టిక్. అట్లెందుకు అదే ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, అది నేర్చుకోవాలని అనిపించింది, లేకపోతే బై ఫ్యామిలీ లైనేజ్ ఉన్నందుక, లేకపోతే ఎట్లా? నాకు బేసిక్గా ఫ్యామిలీ లీనియేజ్ కంటే 2011లో అలా వెన్ ఐ వాజ్ మేబీ 17 years old నాకు ఈ స్పిరిచువల్ ఇంక్లినేషన్ బాగుండే అండి. సో ఐ టు రీడ్ లాట్ ఆఫ్ ఓషో బుక్స్. సో ఓషో వాజ్ అ బిట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అండ్ స్వామి వివేకానంద. బట్ నాకు ఓషో చదివితే ఐ వుడ్ ఫైండ్ దట్ రిలీఫ్, లైక్ అమేజింగ్ వెన్ ఐ వుడ్ రీడ్ హిస్ బుక్స్. ఒక చిన్న డోపమైన్. యా సర్టన్లీ. సో ఎవ్రీడే పడుకునే ముందు ఒక 10 pages ఓషో చదివితే ఐ వుడ్ గెట్ గుడ్ స్లీప్. సో దేర్ వాజ్ సంథింగ్ మ్యాజికల్ అబౌట్ స్పిరిచువాలిటీ అండ్ అట్రాక్టింగ్ మీ బుద్ధిజం ఇట్లా అంతా. సో ఒక స్టేజ్లో ఏమైందంటే 2013 ఎండింగ్లో, సో బికాస్ ఆఫ్ స్వామి పరిపూర్ణానంద గారు ఆయన నాకు ఒక డైరెక్షన్ ఇచ్చి, ఇలాగ నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఇది పద్ధతిగా చదివే శాస్త్రం, ఇది బుక్స్ చదివితే ఒక ఇన్సైట్ వరకు మనకు వస్తుంది, బట్ టు గెట్ దట్ క్లారిటీ మనం చదవాలి, గురు దగ్గర నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలని. సరే అని అలా మేము ఆ డైరెక్షన్లో వెళ్ళాను. ఓకే, బాగుంది. సో ఇప్పుడు చిన్న ప్రశ్న, నేను ఈరోజు నేను రకరకాల ప్రశ్నలు అడుగుతా, నువ్వు నీ యొక్క అనుభవంలో నుంచి అధ్యయనంలో నుంచి దాని నుంచి జవాబు చెప్పు. ఒకటి, షూర్. ఇప్పుడు శంకరుల వారి ముందు, శంకరుల వారి తరువాత ఆ థిన్ లైన్ డిఫైన్ చేయి స్పిరిచువాలిటీగా. అంటే బిఫోర్ అద్వైతం అన్నది చెప్పకముందు, అద్వైతం అని చెప్పిన తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓకే. ఏమైనా ప్రపంచం ఏమైనా మారిందా, లేకపోతే అక్కడే ఉన్నాయి కానీ కొందరు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్న వాళ్ళు శంకర్లు ఉన్నా లేకపోతే అర్థం చేసుకుంటారా? శంకర్ల వారికి ఎట్లా స్ఫురించింది? అట్లా స్ఫురించాలంటే ఒక గొప్ప పుట్టే ఉండాలా, కామన్ మ్యాన్కి చిక్కదా? ఇట్లాంటివి. ఓకే. సో ఫస్ట్ ఐ బిగిన్ విత్ అడ్రసింగ్ అ మిస్కన్సెప్షన్. ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఒక తప్పు ధోరణి ఏంటంటే, శంకరాచార్యులు అద్వైతాన్ని ప్రతిపాదించారని. అవును, అది అందరు అనుకుంటున్నారు, అది అనుకునేది. బట్ ఇక్కడ ఏంటంటే అద్వైతం అనేది దానికి ప్రమాణం శృతి అనేది ఉపనిషత్. అందుకే శృతి స్మృతి పురాణం మీరు చెప్పిన శ్లోకం. సో మనకి ఇలా కేటగరైజేషన్ ఏంటంటే, ఫస్ట్ కమ్స్ వేద ఇస్ మూల ప్రమాణం అండ్ పార్ట్ ఆఫ్ వేద ఇస్ వేదాంత్. సో ఈ వేదాలు 3 రకాల విషయాల గురించి మాట్లాడుతుంది: కర్మ, ఉపాసన, జ్ఞానం. ఓకే. ఈ కర్మ ఉపాసనానికి గృహస్థాశ్రమం ఉన్నది, బ్రహ్మచర్యాశ్రమం ఉన్నది, వానప్రస్థాశ్రమం ఉన్నది. కానీ
జ్ఞానానికి సన్యాసాశ్రమం ఉన్నది. సో శంకరాచార్యులు వచ్చినాక క్లియర్ కట్ మీరు అన్నట్టు ఆయన ఏం చేసిర్రు, ఆయన ముందు ఆయన తర్వాత ఆయన చేసిన పనిలో మెయిన్ ఏంటంటే మీకు సన్యాసం కావాలంటే మీకు నిజంగా వైరాగ్యం ఉంటే మీరు బౌద్ధ మతం తీసుకునే అవసరం లేదు. దీనికి ఇది మన వైదిక ధర్మంలోనే ఉంది. అందుకే మీరు శంకర భాష్యం, భగవద్గీత భాష్యం, ఉపోద్ఘాత భాష్యంలోనే అంటే ఇంట్రడక్టరీ భాష్యంలోనే ఆయన క్లియర్ ఒకటి ఏం చెప్తారంటే ద్విధోహి వేదోక్తో ధర్మ అని చెప్తారు. అంటే వైదిక ధర్మంలో 2 రకాలు ఉన్నాయి, ఒకటి ప్రవృత్తి లక్షణం, ఇంకోటి నివృత్తి లక్షణం. సో నివృత్తిలకు అందుకే వైదిక పూజలు చేయడం ఒక్కటే వైదిక ధర్మం కాదు, సన్యాసం కూడా వైదిక ధర్మం. శాస్త్ర పఠనం, శాస్త్ర అధ్యయనం, ధ్యానం చేయడం ఇవన్నీ వైదిక ధర్మం. సో దిస్ వాస్ మేడ్ వెరీ క్లియర్, లైక్ రిటర్న్ ఆన్ ద రాక్ అంటారు కదా, అట్లా దట్ వాస్ మేడ్ క్లియర్ బై శంకరాచార్యజీ. సో శంకరాచార్య గారు ముందు కూడా సంప్రదాయం ఉండే ఇంటాక్ట్, బట్ ఆయన కాంటెంపరీ టైంలో ఉన్న మిస్కన్సెప్షన్స్, కన్ఫ్యూజన్, అంటే స్పిరిచువాలిటీ అనేది ఇట్స్ లైక్ అ బిగ్ టాపిక్ ఆఫ్ కోర్స్. బట్ ఇక్కడ వాట్ ఈస్ రైట్ యాజ్ ఎ థియరీగా బిగ్ టాపిక్, అట్ట కాకుండా యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. అందరూ ఒక 2-3 స్టేట్మెంట్స్లో తేల్చేశారు. అట్లా కూడా వచ్చి అంటే మూలంలోకి వెళ్తే ఎక్కడో ఒక వాక్యమో లేకపోతే ఏకశ్లోకియో అటు ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే తెలుసుకోవాలంటే సమాచారంగా చాలా తెలుసుకున్నప్పటికీ అనుభవంగా తెలుసుకోవాల్సింది ఆచరణాత్మకంగా ఉన్నది ఏదో ఒక మాట 2 మాట జీవన విధానం అయిపోతే సరిపోతుంది అని వాళ్ళు ప్రామాణికంగా చెప్పారు. మీరు చెప్పండి. సో మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మాకు కూడా స్టూడెంట్స్, మేము కూడా శిష్యులుగా ఉన్నప్పుడు మేము అడుగుతుండే మా ఆచార్యులను, ఇప్పుడు తత్వం అసి, అసలు వేదాంతం అంటే ఇంతే, నువ్వు అది అని తెలుసుకో. అది అంటే ఏంటి, నువ్వు ఈశ్వరుడివి, జీవేశ్వర ఐక్యం, ఇదే అద్వైతం, నేను ఈశ్వరుడు ఒకటే అని తెలుసుకోవడం. అయితే అది అని ఈశ్వరుడు అని మళ్ళీ మనిషి ఇంటర్ప్రిటేషన్. అలాంటప్పుడు తత్వమసి అని చెప్పకుండా అది అనే బదులు ఈశ్వరుడు అని పెట్టేవాళ్ళు కదా, అంటే ఒక జెన్యూన్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఈ తత్వమసి అనే వాక్యం చాందోగ్యోపనిషత్ 6వ అధ్యాయంలో వస్తుంది. అవును, తెలుసు. సో అక్కడ ద బిగినింగ్, ద హోల్ హౌ ఇట్ ప్రోగ్రెసెస్ ఇస్ సదేవ సౌమ్య ఇదమగ్రి ఆసీత్ ఏకమేవాద్వితీయం తత్ సత్యం సాత్మ తత్వమసి శ్వేతకేతు. అంటే ఫస్ట్ ఎప్పుడైనా తత్వమసి, ఇప్పుడు నువ్వు అదే అని చెప్తే తత్ అని వాడినప్పుడు ఇట్స్ అ ప్రొనౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అ నౌన్ యూఆర్ యూజింగ్ అ ప్రొనౌన్. సో దట్ మీన్స్ ఇట్ షుడ్ హావ్ బీన్ టాక్డ్ అబౌట్ somewhere previously. సో ఇప్పుడు ఐఎమ్ సేయింగ్ దట్ హీ ఈస్ అ గుడ్ బాయ్ అంట, మీరు అప్పుడు హీ ఎవరు అని అడుగుతారు, హీ ప్రొనౌన్ కదా, హీ ఎవరు అంటారు, అతడే. సో ఐ షుడ్ హావ్ సెడ్ దట్ బిఫోర్. అవును, ఓన్లీ దెన్ ద కాంటెక్స్చువల్ మ్యాచ్. ఫస్ట్ ఒకసారి పేరు చెప్పిన తర్వాత చివరగా హీ అని వస్తుంది, ఆ తర్వాత ఎన్ని వేల సార్లు హీ అనే వాడబడుతుంది తప్ప ఆ వ్యక్తి పేరు అక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ తత్ అనేది దానికంటే ముందు శాస్త్రం చెప్తుంది. సత్ అనేది ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం. అస్తిత్వం సత్, అది సత్యం. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ శరీరానికి ముందు అస్తిత్వం ఎక్కడ ఉండే, లేకుండే. అండ్ ఇది పోయినాక, ఇప్పుడు మనం వైకుంఠం పక్కకు ఉన్నాం, పోయినాక ఏమవుతుంది, అది డిజాల్వ్ అయిపోతుంది. అంటే అస్తిత్వం పోయింది, వెళ్ళిపోతుంది. సో యూఆర్ సేయింగ్ ఇది ఉన్నది ఇప్పుడు రేపొద్దున ఉండదు అని చెప్తున్నా. సో ఏది ఉండేది, ఏది పోయేది, సత్, ఎగ్జిస్టెన్స్. అది మీరు అనుకుంటున్నారు, దాన్నే అవిద్య అంటారు. అంటే యూ మేక్ అ మిస్టేక్ అబౌట్ ఎగ్జిస్టెన్స్. That existence is coming, existence is going. That is why there is a problem of samsara, which is I am time bound. నేను కాలబద్ధుడిని అండ్ స్పేస్ బౌండ్. అంటే ఇప్పుడు చెప్పు, అంటే బేసికలీ నేను టీచ్ చేసేది ఇంగ్లీష్, అర్థమైంది కానీ కొంచెం, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ ఇంగ్లీష్ స్టేట్మెంట్ వెరీ ప్రొఫౌండ్. అది అంటే ఏం చెప్తున్నాడు, మనం మూలాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల సంసారం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సంసారం అంటే ఏంది, సరిగ్గా అర్థం చేసుకుంటే సంసారం అయింది. ఇప్పుడు భార్య భర్త వాళ్ళ విధులు ఏమిటి అర్థం చేసుకోకపోతే సంసారం పట్టుకుంటుంది, అర్థం చేసుకుంటే మోక్షం ఉంది అక్కడ. అట్లాగే ఒక శరీరం ఉంది అనుకుంటున్నాం, తద్వారా పోయింది అనుకుంటున్నాం. ఈ ఉంది పోయిందన్న 2 ఆలోచనలు సత్యానికి అసలు సత్య దూరం. అట్లా కాకుండా మూలంలోకి తొంగి చూస్తే అసలు కన్ఫ్యూజన్ ఉండదు అని చెప్పింది. నువ్వు ఇంగ్లీష్లో చెప్పావు కదా, తెలుగులో చెప్పాను. సో ఇప్పుడు ఒక పదార్థం ఉందండి, ఈ శరీరం. ఈ శరీరం అనేది ఒక డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు నాది డేట్ ఆఫ్ బర్త్ 93 ముందు నేను ఉండేనా అంటే నేను లేకుండే. నేను ఇంకో 30 సంవత్సరాల తర్వాత ఇది లేకుండే నేను ఉన్నానా అంటే ఉండను. సో ఇప్పుడు ఈ భావన వల్ల జీవుడు అనేవాడు ఎప్పుడూ శాంతిగా ఉండడు. టైం బౌండ్. ఇప్పుడు మీరు అర్జునుడి తీసి కూడా ఏం చూస్తామంటే దీన్ని శోక, అర్జున విషాద యోగా అని ఫస్ట్ చాప్టర్ పేరు. సో మెయిన్ అక్కడ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే ఈ శోకం, జీవుడికి శోకం అంటే నేను
కాలబద్ధుడిని, అందరం ఏదో ఒక రోజు పోతాము, దీన్ని సాల్వ్ చేసుకోవడానికి మనకి ఏదైతే మార్గాలు ఉన్నాయో లౌకికంగా ఇవేవి ఈ శోకాన్ని నిర్మూలించడానికి పని చేయవు. ఇది తెలుసుకున్నవాడు వైరాగి, వీడే వేదాంత శాస్త్రానికి అధికారి. ఇవి పని చేస్తే ఇంకా నేను ఈ అమ్మాయి నా లైఫ్లో వస్తే పని చేస్తుందా, నేను ఇది సంపాదిస్తే నా లైఫ్లో హాయిగా ఉంటానా. సో వీ థింక్ సో మెనీ థింగ్స్, ఎన్నో ఆలోచిస్తాం నా శోకాన్ని ఇవి దూరం చేస్తాయని. కానీ జ్ఞానం తప్ప ఏ జ్ఞానం, అస్తిత్వ జ్ఞానం అసలు ఏంది, ఇది నిజమేంటి తత్వ జ్ఞానం తప్ప వేరే దేనికి శోకాన్ని నిర్మూలించే శక్తి లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ప్రొఫౌండ్. అదేమంటారు, డిస్ప్యూటే లేదు అందులో. సో అందుకే ఇప్పుడు చాందోగ్యోపనిషత్తులోనే తరతి శోకం ఆత్మవిత్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. అంటే ఆత్మవిత్, ఆత్మని అర్థం చేసుకున్నవాడు. ఆత్మ అనేది నేను అన్నప్పుడు అది ఆత్మ, ఈ దేహం వచ్చినప్పుడు అది అస్తిత్వం, సత్, అదే ఎగ్జిస్టెన్స్. సో దీన్ని అర్థం చేసుకున్నవాడు నిజంగా వాడికి శోకం అనేది ఉండదు అని శాస్త్రం చెప్పింది. దీన్ని ఎలాబరేట్ చేసేదే భగవద్గీత. సో మొత్తం భగవద్గీత శాస్త్రం శోక తరణ శాస్త్రం, ఎలా మనం శోకాన్ని జయించాలి. నువ్వు భగవద్గీతలో కృష్ణుడు ఎన్నో నేర్పలేదు అర్జునుడికి, శోకాన్ని ఎలా జయించాలి. ఇప్పుడు అద్వైతం అనే పదం దాని మూలార్థం చెప్పు. ఇప్పుడు తెలుసు బట్ వినేవాళ్ళ కోసం. ఇప్పుడు అద్వైతం అండి పేర్లోనే మనకి ఉంది, ద్వైతం ఉంది. అనేది అది నంజ, అది నంజ అంటే నెగిటివ్ పార్టిసిపల్, అంటే ద్వైతం లేనిది అద్వైతం. ఈ ద్వైతం లేనిది అంటే ఎట్లా సంభవం అంటే ఇది ఒక స్టేటా. ఇప్పుడు మీరున్నారు, సో యూ హ్యావ్ ఇన్సైడ్, వెరీ గుడ్ ఇన్సైడ్ అబౌట్ ద హోల్ స్పిరిచువల్ టాపిక్ అండ్ యూఆర్ లివింగ్ దాట్. ఇది ఉన్నది. ఇప్పుడు జనరలీ మన స్పిరిచువల్ నోషన్స్ ఎట్లుంటాయంటే అద్వైతం అంటే ఇది ఒక తురియావస్థ, ఇది ఒక స్టేట్ ఆఫ్ వేర్ దేర్ ఆర్ నో థాట్స్. అంటే థాట్ అంటే ఇప్పుడు ఆలోచన ఉంటే ద్వైతమే కదా, ఆబ్వియస్గా. నాకేమైనా కనిపిస్తుంది అంటే ద్వైతమే, ఆలోచించేవాడు ఉన్నాడు, ఆబ్వియస్గా ద్వైతం వచ్చేసి ద్వైతమే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, శోకం పోవాలంటే మనకు కావాల్సింది నిత్య మోక్షం. నా దగ్గర లేదు, మైథిలి దగ్గర ఉంటుంది అడుగు. సో మనకు కావాల్సింది ఈ ప్రాబ్లం అనేది మొత్తానికి ఒకటేసారి పోవడం. ఎందుకంటే ఈ శోకం పోనీకి, సో ఇప్పుడు థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అని అంటారు. ఇప్పుడు ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ ఎవరైతే పార్టీలో పోతారు, లేకపోతే ఎక్కడైనా వీకెండ్ ఎక్కడైనా పోతారు, లేదా కొంతమంది హాలిడేకి పోతారు. సో ఇట్లా అంతా పోతారు. సో పీపుల్ ట్రై టు డూ మెనీ థింగ్స్. సో ఇదంతా ఏంటి, టెంపరీ. సో ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు. సో మీరు బయటికి పోయినా వచ్చేది టెంపరీ ప్లేసర్, కళ్ళు మూసుకున్నా వచ్చేది అది కూడా టెంపరీనే. ఇప్పుడు ఒక కుక్క మొరుగుతుంది, నేను ధ్యానంలో కూర్చున్నా, నా ధ్యానం ఏమైంది, భంగమైంది. సో అద్వైతం ఏమైంది, ఇప్పుడు అద్వైతమే స్టేట్ అనుకోండి, ఆ స్టేట్ ఉందా, పోయింది. ఇప్పుడు పోయే స్టేట్ నాకు కావాలంటే నేను వైరాగి కాదు. వైరాగి అనేవాడు ఎవడు, నాకు నిత్యం అంటే వచ్చిపోయే వాటి మీద ఆధారపడలేదు అతని స్థితి. ఇప్పుడు వచ్చిపోయే వాటి మీద ఆధారపడింది అనుకో, ఒక భోగికి ఒక యోగికి తేడా లేదు. సో రియల్ చెప్పాలంటే యోగి ఏం చేస్తున్నా కళ్ళు మూసుకొని నేను లోపల పోతున్నా అనుకుంటున్నాను, భోగేమో నేను అనుభవించి నేను అది పొందాం అనుకుంటున్నాను. ఇద్దరికి తేడా లేదు, బికాస్ యూఆర్ బోత్ ఆఫ్టర్ అ స్టేట్ విచ్ ఇస్ అనిత్యం. సో అత్యంత సహజమైనది, నువ్వు క్రియేట్ చేయలేనిది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యే ఉన్నది. అంటే ఎలాంటి విక్షేపాలు లేని ఒకనొక మానసిక స్థితి ఉంది. కాతే ఇదేదో గొప్పది, ఇదో గొప్ప ఉపాధి అనుకోవడం వల్ల మనిషిలో విక్షేపం వస్తుంది, డ్యూయాలిటీ వస్తుంది అనేది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. అది వేరే సంగతి. అంటే మీరు చెప్పిన దాంట్లోనే ఒక 100% కరెక్ట్ పాయింట్ ఏముందంటే, ఇది క్రియేట్ చేయనిది ఆల్రెడీ సిద్ధ విషయం. కానీ సిద్ధ విషయం అన్నప్పుడు అది మానసిక స్థితి కాదంటున్నాను. మానసిక స్థితి కాదు. సో మానసిక స్థితి అంటేనే అసత్యం అది. ఇప్పుడు రమణ స్థితి లేదా శంకరుల వారి మానసిక స్థితి కాదు. అవసరమైతే ఒక పుస్తకం త్రూ మైండ్ రావచ్చు, నాకున్న భాషా పటిమ లేకపోతే నాకున్న ఒక సెన్స్ ఆఫ్ లిటరేచర్, అది వేరు. అది నేను రాసినా రాయకపోయినా దానికి సంబంధించిన ఒకానొక అనుభవం వ్యక్తపరచలేనిది ఆల్రెడీ స్థిరమయ్యే ఉన్నది. అది అవ్యక్తం చెప్పొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి సంపూర్ణ తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు, బట్ అతని దగ్గర భాష లేదనుకో, ఇట్ డజంట్ మీన్ దట్ హీ డజంట్ నో. ఎగ్జాక్ట్లీ. ఒకడు చాలా బాగా చెప్తున్నాడు, మేబీ హీ స్పీకింగ్ ఫ్రమ్ ద మైండ్. ఒక సినిమా రైటర్ కనుక అద్భుతమైన డైలాగ్ చెప్పినట్టు, కానీ అతనికి దానికి సంబంధించిన ఏమి తెలియకుండా మాట్లాడవచ్చు. సో ఈ వైరుధ్యాలు ఉన్నాయి. సో ఇప్పుడు అద్వైతం అన్నది శంకరుల వారికి ముందు ఎక్కడన్నా పుస్తకాల్లో ప్రమాణాల్లో ఉందా చెప్పమ్మా?
నాకు ఇవ్వలే, అక్కడే పెట్టేసిన స్టూడియోలోనే. అదంతా అదే గుర్తుంది నాకు. కానీ కొంచెం దోమ గరిచిందా? ఆ దోమ కుడుతూనే ఉన్నా. సో ఇప్పుడు శంకర్ల వారు ఉపయోగించారా ఆ పదాన్ని, లేకపోతే శంకర్ల వారి కంటే ముందే ఎక్కడన్నా శాస్త్రంలో దీని ప్రస్తావన వచ్చిందా? సో మీరు మంచిగా అడిగారండి. ఇప్పుడు నేను ముందు కూడా స్టార్ట్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే, ఇది మిస్కన్సెప్షన్ చెప్పిన. శంకరాచార్యులు అద్వైతాన్ని ప్రతిపాదించలేదు. అద్వైతం అనేది మనకి శృతి జన్యం, ప్రమాణజన్య జ్ఞానం అద్వైతం. సో ఇప్పుడు మనకు డైరెక్ట్ వాక్యాలు ఉన్నాయి శృతిలో. అద్వైత వాక్యం అంటే సర్వం ఖల్విదం బ్రహ్మ, పురుషేవ ఇదం విశ్వం, నేహనా నాస్తి కించన, ఏకమేవ అద్వితీయం. ఇవన్నీ అద్వైత వాక్యాలు. ఇవి శృతి. శృతి అంటే వేదం. వేదంలో ఆ వేదాంత పోర్షన్ విచ్ ఇస్ కాల్డ్ ఉపనిషద్ వాక్యాలు ఇవి. అండ్ ఉపనిషద్ అనేవి రాసినవి కాదు, ఇది అపౌరుషేయ. వేరాస్ మనం ప్రమాణాలు, స్మృతి, ఇతిహాసం వస్తే దీన్ని రాశారు, ఋషులు రాశారు. కానీ వేదం, ఉపనిషత్తులు అపౌరుషేయ, దానికి ఒక ఓనర్షిప్ లేదు, ఇతనే రాయడం లేదు, ఎవరు రాయలేదు, జస్ట్ జ్ఞానం అంతే. శాస్త్ర యోనిత్వాత్ అంటే ఇది ఈశ్వరుడు ఇచ్చింది. ఈశ్వరుడు దీనికి యోని కారణం, శాస్త్రానికి కారణం, అది ఈశ్వరుడు ద్వారా వచ్చింది. అండ్ ఈ శాస్త్ర యోనిత్వాత్ అనే బ్రహ్మసూత్రం, ఇది 3వ సూత్రం బ్రహ్మసూత్రం. దీనికి ఇంకో అర్థం ఏంటంటే, ఈ శాస్త్రం రూపంలో ఉన్నది కూడా ఈశ్వరుడే. ఓకే. సో ఇక 2 minutes ఇంకోటి కమింగ్ బ్యాక్. మిస్కన్సెప్షన్ ఎందుకంటే అంటే శంకరాచార్య వాజ్ ఈ సంప్రదాయంలో ఒక ప్రామినెంట్ ఆచార్య. అంటే ఇప్పుడు ఒక వంశంలో కూడా చాలా మంది ఉంటారండి. ఆ వంశంలో మహాకార్యం చేసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, పుణ్యాత్ములు. సో వాళ్ళు దే ఆర్ రిమెంబర్డ్ అంతే. సో లైక్ దాట్ ఆది శంకరాచార్య ఈజ్ రిమెంబర్డ్ బికాస్ ఆఫ్ హిస్ వర్క్ విచ్ ఇస్ శంకర భాష. చూసే వాళ్ళ కోసం ఒక చిన్న ఫుడ్ ఫర్ థాట్. ఇప్పుడు ఒక మహాకార్యం అంటాం కదా, దాని కోర్లో ఏమీ లేదు, జస్ట్ నిస్వార్థం అంతే. కరెక్ట్. నిస్వార్థంగా మీరు ఏం చేసినా అది మహా సంఘటననే, మహాకావ్యమే అవుతుంది, లేదా మహాకార్యం అవుతుంది. ఇప్పుడు ఈ జ్ఞానులందరి జీవితంలో చూస్తే కోర్లో అదే ఉంది. నీవు నేనన్న భేదం లేకుండా విషయంగా చెప్తూ పోయారంతే. ప్రీ శంకరాచార్య కూడా సంప్రదాయం ఉందండి. శంకరాచార్య వాళ్ళ ముందు కూడా. సో మనం దీనికి ఎవిడెన్స్ ఏంటంటే, మనం మాండూక్య ఉపనిషత్ మీద గౌడపాద కారిక అని ఉంది. ఓకే. కారిక అంటే అది కూడా కామెంటరీనే, కానీ శ్లోక ఫామ్లో ఉంటుంది. ఓకే. సో ఇది ఫోర్ చాప్టర్స్ ఉంది. సో ఆగమ ప్రకరణం, అద్వైత ప్రకరణం, వైతత్య ప్రకరణం, అలాత శాంతి ప్రకరణం, 4 చాప్టర్లో చాలా ఎలాబరేట్ వర్క్. ఇది శంకరాచార్య వాళ్ళ గురుగారు గోవిందపాదాచార్య, ఆయన గురుగారు గౌడపాదాచార్య. సో ఆయన శంకరాచార్య గ్రాండ్. ఇది పక్కన పెడితే నాకు వచ్చిన ప్రశ్న, ఇది నేను ఒకప్పుడు వచ్చిన ప్రశ్న. ఇప్పుడు నాకు అంతర్గతంగా జవాబు తెలుసు, నేను వర్బల్గా చెప్పలేకపోవచ్చు. నా జీవన విధానం అది. వినేవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అజంప్షన్ చేసి ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అద్వైతాన్ని మొత్తం ఆ గ్రంథాలు కావచ్చు, లేకపోతే భాష్యాలు కావచ్చు చదివినంత మాత్రాన అద్వైతం అంటే అదే ఇది ఉన్నదే అది, అదే నేను, లేకపోతే నేనే అది అని ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ కొన్ని పారామీటర్స్ ఉన్నాయండి. తెలిసిన వాడి జీవితం ఎట్లుంటుంది? ఓకే. సో కొన్ని ఏంటంటే, ఇప్పుడు శాస్త్రం ఉంది, గురువు కరెక్ట్ ఉన్నాడు, కానీ శిష్య మిస్ మ్యాచ్ ఉంది. అంటే శిష్యుడికి అధికారత్వం ఉండాలి, ఆ వైరాగ్యం ఉండాలి, అది ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఆయన జ్ఞానం వస్తుంది. కానీ ఇప్పుడు గురువు కరెక్ట్ లేడు, శిష్యుడు కరెక్ట్ ఉన్నాడు, లేకపోతే శాస్త్రం అక్కడ లేదు, గురువు చెప్తున్నాడు, సో అక్కడ అది మిస్ మ్యాచ్ అనమాట, పాసిబిలిటీ. ఇంకోటి ఏంటంటే, ఎవరికైతే అద్వైతం జ్ఞానం కావాలంటే దీనికి ఫస్ట్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే, అనుబంధ చతుష్టయం అని ఫస్ట్ మనం చూస్తాం ఏ శాస్త్రం చదివినా. ఈ అనుబంధ చతుష్టయంలో సంబంధం అని ఒకటి ఉంటుంది. సో విషయ, సంబంధ, అధికారి, ప్రయోజనం, చతుష్టయం, ఇవి 4. సో ఇక్కడ సంబంధం అన్నప్పుడు మీరు అంటారు, ఇప్పుడు ఆత్మ అనేది నాలో ఉంది, దేవుడు బయట ఉన్నాడు, నేను శాస్త్రం ఎందుకు చూడాలి అంటారు. ఇప్పుడు బేసికలీ ఎవరైతే ఈ మోడర్న్ స్పిరిచువాలిటీలో అద్వైత గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, హూ ఎమ్ ఐ అని తెలుసుకోవడానికి మీకు శాస్త్రం ఎందుకు చూడాలంటారు. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? చెప్పు. అంటే సో ఎందుకు చూడాలి, దట్స్ ద క్వశ్చన్. నేను దీన్ని ఇటు సైడ్ నుంచి వస్తే అది వైరుధ్యంగా అనిపిస్తున్నది. ఓకే. అటు నుంచి వచ్చిన తర్వాత అంత ఒకటే అని తెలుస్తున్నది. ఎట్లా? ఓకే. ఇప్పుడు నాకు శాస్త్రం అక్కర్లేదబ్బా, నేనెవరో తెలుసుకోవాలని. అంటే ఇప్పుడు నా లోపట ద్వైతీ భావన పోయింది, ద్వైతం పోయింది, అట్లా ఆ స్థితి నిలబడ్డది. అంటే మనసు ఉంది, ఓన్లీ ఆపరేషనల్గా ఉంది, బట్ యాజ్ ఈగోగా లేదు. నా ఎదురుగున్నది నేను, వన్ బాడీ, వన్ ఆర్గానిజం అని
నీకు అంతర్గతంగా తెలుస్తున్నది. చూడ్డానికి ఇప్పుడు నాకు ఇది నా శరీరానికి కొంచెం దూరంగా ఉన్నంత మాత్రం నాది కాకుండా పోదు. అట్లా ఎంటైర్ కాస్మోస్ ఫంక్షనింగ్ యాజ్ వన్, తద్వారా కర్త లేడు అని ఒకడు పుస్తకాలు చదువుకోకుండా కూడా అనుభూతి చెందిన తర్వాత వాడు మాట్లాడితే అది ఆల్మోస్ట్ శాస్త్ర ప్రమాణానికి దగ్గరగా ఉంది. చాలాసార్లు ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉంటాయి. ఇటువంటిదే ఈ దీంట్లో చెప్పారు. ఇది మీరు ఎక్కడ చదివారండి? నాకు ఎక్కడ చదవలేదు, నేను ప్రస్తుతం అనుభూతి చెంది చెబుతున్నా, నాకు తెలియదు అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది అంతే నేను చెప్పు. అంటే అట్నుంచి చూస్తే వైరుధ్యం ఉంది. ఒకసారి విషయం అర్థమైన తర్వాత వాళ్ళు మాట్లాడిన దాంట్లో భాష మారొచ్చు, అభివ్యక్తి మారొచ్చు, వ్యక్తీకరణ మారొచ్చు, ఉపమానాలు ఉపమేయాలు ఇవన్నీ మారొచ్చు. బట్ మూలంలో కించిత్ కూడా అది లేదు, వైరుధ్యం లేదు. ఇది నేను పూర్తి నా అనుభవంలోనే చెప్తున్నా. ఇప్పుడు ఇది చెప్పడానికి కూడా ఆధారం లేదు ఎక్కడ, జస్ట్ నేనే ప్రమాణంగా చెప్తున్నాను. ఓకే. సో మనం బ్రహ్మాత్మైక్యం అని చెప్పాను. అద్వైతం అంటే ఉన్నది అంతా ఆ పరం బ్రహ్మనే అని తెలుసుకోవడం అనేది. సో ఇది తెలుసుకోవడానికి మనకి ప్రమాణం అని మీరు పదం వాడారు. ప్రమాణం అంటే ఎలాగైతే మనకి ఏదైతే కనిపిస్తుందో చూపుకి ప్రమాణం ఏంటి? చక్షులు, ఇంద్రియం, చక్షు. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని మనం చూడాలనుకున్నా, హౌ మచ్ ఎవర్ ఇన్సైట్ వీ గెట్ బై ఫీలింగ్, బై టచింగ్ దిస్, బట్ ఓన్లీ వెన్ ఐ సీ నాకు ఈ కలర్ ఏందో నాకు ఒక సాలిడిఫైడ్ ఆన్సర్ దొరుకుతుంది. సో ఇక్కడ మనకి అరౌండ్ స్పిరిచువాలిటీ వీ గాట్ పీపుల్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్. అండ్ మీరు అన్నట్టు అప్పుడప్పుడు దిస్ ఇన్సైట్ లెవెల్ ఈజ్ లైక్ 100% సమ్టైమ్స్. అంటే వాళ్ళు చెప్పేది అప్పుడప్పుడు వి సీ దట్ ఎంతోమంది ఎన్నో ఏళ్ళు శాస్త్ర అధ్యయనం చేసిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు షేక్ అవుతారు వాళ్ళు, లైక్ ద లెవెల్ విల్ నాట్ మ్యాచ్. సో కమింగ్ బ్యాక్, ఇక్కడ మనం సంబంధం అనే ఒక మీకు మాట చెప్పిన. సంబంధం ఏంటంటే శాస్త్రానికి బ్రహ్మ జ్ఞానానికి సంబంధం ఏంటి? సో శాస్త్రం ప్రతిపాదకం, బ్రహ్మజ్ఞానం ప్రతిపాద్యం. బ్రహ్మజ్ఞానం అంటే అద్వైత జ్ఞానం. అద్వైత జ్ఞానం శాస్త్రం ద్వారా ప్రతిపాద్యమైన తెలుసుకోబడుతుంది. ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానానికి మోక్షానికి సంబంధం ఏంటి? బ్రహ్మజ్ఞానం సాధనం, మోక్షం సాధ్యం. అంటే బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో మనసులో, అప్పుడు మన సంసారం తొలుగుతుంది. సో ఈ కనెక్షన్ మనకు సాలిడ్ మనకు అర్థమైంది అనుకోండి. దీనికి అందుకే సంప్రదాయం కావాలంట. లైక్ ఇఫ్ యూ హ్యావ్ అ గురు దెన్ దట్ సంబంధ ఇస్ క్లియర్. సో దేర్ ఇస్ నో రిజెక్షన్ ఆఫ్ శాస్త్రం. సరే, అసలు రిజెక్షన్ చేయమని ఎవరు చెప్పట్లే. నా ప్రశ్న వేరే. ఇది అంటే అది 100% ఐ యాక్సెప్ట్. ఎంత చదివినా నేను అది అని పుస్తకాల్లో ఉంది కాబట్టి బైహార్ట్ చేసి అట్లా అనిపిస్తుందా? అదర్వైజ్ హౌ అది ఎట్లా తెలుస్తుంది అని అడుగుతున్నాను. ఓకే, దీన్ని నేను ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు అన్నది ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్పాను ఒకసారి చెప్పవా ప్లీజ్? అంటే ఇప్పుడు ఒక రా టర్మ్స్ మాట్లాడితే ప్రాక్టికల్స్గా మీకు కనిపించే వాళ్ళు ఉన్నారు అనుభవంలో. ఇక్కడ చాలా మంది థియరీ పట్టుకొని అట్కాయించిన వాళ్ళు ఉంటారు. సో దీన్ని ఎలా సమన్వయం చేయాలి? నువ్వు నేను ఒకటే అని చెప్పడం వేరు, ఆ ఒక్కటే అని అనుభూతి చెందడానికి అది ఎక్కడ వస్తుంది? అది ఇప్పుడు నేను చదవగా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కవర్ ఉంది, ఆ కవర్లో ఒక స్టోన్ ఉంది. ఈ స్టోన్ తీసుకెళ్ళి సముద్రంలో 1000 సంవత్సరాలు ముంచిన ఈ స్టోన్కి నీళ్ళు అంటుకోవు. ఇదొక స్థితి. ఇప్పుడు ఒక వ్యక్తి 1000 ఏళ్ళు చదివినా సమ్టైమ్స్ వాడికి అందులో ఏముంది వాడు దాన్ని బైహార్ట్ చేసి లేకపోతే అట్లా ఆసుగా టక ఆ పుస్తకంలో ఉన్నది చెప్పొచ్చేమో, కానీ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్. ఆ ఎక్స్పీరియన్స్ అయిన మూమెంట్ వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్, అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు కన్విన్స్ అయినా అవ్వకపోయినా ఐ గివ్ యూ క్లియర్ కట్ ఆన్సర్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. ఇప్పుడు అర్జునుడు కూడా క్వశ్చన్ అడుగుతాడండి. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. అంటే స్థితప్రజ్ఞుడు అంటే మీరు చెప్పిన లక్షణాలు, స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞానం పొందినవాడు. స్థితప్రజ్ఞ అంటే ప్రజ్ఞ అనేది స్థిరంగా, అంటే జ్ఞానం చూస్తున్నాడు, అద్వైత తత్వాన్ని చూస్తున్నాడు. కా భాష అంటే ఈయన ఎట్లా మాట్లాడతాడు. సమాధిస్తస్య అంటే ఎల్లప్పుడూ నిత్య సమాధిలో ఉన్నాడు ఈ జ్ఞానం పొందినందుకు. స్థితది కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం, ఈయన ఎట్లా నడుస్తాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎలా వ్యవహారం చేస్తాడు. దీనికి ఆన్సర్ ఏంటండి? ఇప్పుడు ద నాలెడ్జ్ ఇస్ అబౌట్ తత్వం. ఇప్పుడు ఈ జ్ఞానం పొందినందుకు మీకు ఏం అర్థమైంది? తత్వమే అర్థమైంది. ఈ జ్ఞానం పొందినందుకు మీకు ఏం వ్యవహారం అర్థం కాలేదు. ఈ జ్ఞానం పొందినందుకు మీ వెనకాల ఒక హేళ రాదు,
ఈ జ్ఞానం పొందినందుకు నా ఫేస్ షైన్ అవ్వడం స్టార్ట్ అవ్వదు. కూరగాయలు తింటే షైన్ అవుతుంది. జ్ఞానం వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు జ్ఞానం వల్ల ఇప్పుడు ఇక్కడ మెయిన్ ద్వంద్వం ఎక్కడ వస్తుంది అంటే, మనం పర్స్యూట్ స్టార్ట్ చేసేది స్పిరిచువాలిటీ, నాకు దుఃఖం ఉండకూడదని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు జ్ఞానం పొందే క్రమంలో మనం ఇంత ఆధ్యాత్మిక జీవనం ఎట్లయితే ప్రోగ్రెస్, మనకు చిన్న చిన్న దుఃఖానుభవం అవుతుంటుంది లైఫ్లో దుఃఖం లేకుండా ఎట్లుంటుంది? ఇప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఇక్కడ సాధకుడైన ఒక విద్యార్థి అయినా షేక్ ఎక్కడైతాడంటే, నాకు దుఃఖం ఎందుకు ఉంది, నాకు జ్ఞానం ఉంది, దుఃఖం ఎందుకు ఉండాలంటే, అంటే నువ్వు దుఃఖం అనేది ఫిజికల్గా దీనికి నువ్వు జ్ఞానం పొందినావా? నువ్వు జ్ఞానం పొందింది అస్తిత్వం ఏంటి? దుఃఖం అస్తిత్వం ఏంది? డిజైర్ కావచ్చు, వాట్ ఎవర్ సంథింగ్ అస్తిత్వం. ద రియాలిటీ ఆఫ్ దుఃఖ ఇస్ యూ, ద రియాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ యూ. ఓకే. But when you get carried away and you take dukkha to be another thing outside you and I am affected and అప్పుడు నాకు జ్ఞానం పనిచేయట్లేదు అంటే, ఓకే, అదే ఓకే, అదే ఓకే, అండర్స్టాండబుల్. అది అదో చిన్న ప్రశ్న. అంటే మన సబ్జెక్టు చాలా విస్తృతమైంది, నీతో మాట్లాడుతుంటే తెలుస్తుంది. నీవు ఎక్కడుంటావు? నేను రాజస్థాన్లో ఉంటాను. అంటే దగ్గరేనా? దగ్గర అంటే ఒక 45 minutes. అంటే ఇట్స్ నాట్ టూ ఫార్. నాట్ టూ ఫార్. అందుకని మనం ఫ్రీక్వెంట్గా కలుద్దాం. అది ఎలా కలుస్తాం, కానీ వైరాగ్యం అనే దాన్ని ఎట్లా నిర్వచిస్తాం? ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న బాబు ఉన్నాడు, అతనికి వైరాగ్యం ఉందా ఉండదా? ఇప్పుడు దానికి అక్కడ పక్కనే బ్రాండీ బాటిల్ ఉంది, దాంతోనే ఆడుకుంటున్నాడు. మనసులో ఎలాంటి అటాచ్మెంట్ లేదు దాని పట్ల, అది కావాలని. దాని పట్ల అతను వైరాగ్యంలో లేడు, అది అవసరం లేదు అతనికి, అదేంతో కూడా తెలియదు. సో ఈ వైరాగ్యం అనే దాన్ని మీ చదువుకున్న ప్రకారం ఎట్లా నిర్వచిస్తారు? యాజ్ అన్ ఎక్స్పీరియన్స్కి ఎట్లా ఉంటుంది? జనరల్ ఎట్లుడు అంటే అండి, వైరాగ్యం అనేది హేట్రెడ్గా తీసుకుంటారు. అంటే ఒక సిచ్యువేషన్ వల్ల షేక్ అవ్వడం, సిచ్యువేషన్స్ లైక్ డెత్ ఆర్ డిసీజ్, దీర్ఘరోగం, ఏదైనా క్యాన్సర్, డయాబెటీస్ ఇట్లాంటివి డయాగ్నోస్ అయినప్పుడు పీపుల్ గెట్ షేకెన్ టు ద కోర్. అంటే అప్పుడు సడన్గా ది కైండ్ ఆఫ్ వేకప్, అరే ఇంతే నా లైఫ్ అనేది. అండ్ సమ్ లాస్ ఇన్ ద ఫ్యామిలీ, అన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ జనరలీ లేడీస్లో దేశే ప్రసూతి వైరాగ్యం, అంటే వాళ్ళు ఎప్పుడైతే జన్మనిస్తారో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళకి ఉంటాయి కదా చాలా. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, దీర్ఘనోగి, నష్టరాజ్య, ఇట్లా ఉన్నాయి కొన్ని. ఏం తీసుకుంటాం ఇంకా జిందగీలో వద్దురా పిల్లల్ని కానొద్దు అని అప్పుడు అనిపిస్తుంది. వద్దు అనిపిస్తుంది. మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ డిజైర్ కలుగుతుంది. పర్వాలేదు, ఆల్రెడీ ఒకసారి అనుభవం అయింది కదా, ఇంకా అలాగే. సో ఇప్పుడు మనం సొసైటీలో ఎట్లుంటుంది అంటే అండి, మనం ఎప్పుడు అవతలో చూసి వాడు మంచిగా నాకంటే అని అనుకుంటాం. సో మనకు నిజంగా అది అవసరం లేకపోయినా, బట్ జస్ట్ బికాస్ హీ లుక్స్ హ్యాపీ, అంటే వాడి దగ్గర నాకంటే మంచిదేం లేకపోయిండొచ్చు, బట్ ఆడు సంతోషం కూడా నేను అనుకుంటాం. సో ఇప్పుడు ఉన్నోనికి ప్రాబ్లం లేనోనికి తేడా ఏంటంటే, ప్రాబ్లమ్స్ లేనోడు ఉందని చెప్పుకోవట్లేదు అంతే, అందుకే లేదు. ప్రాబ్లమ్స్ మనం ఉన్నోడు ఉందని చెప్పుకుంటాడు, కానీ అందరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పైసలు లేనో తేడా అంటే, పైసలు లేనోడు మంచిగా అనుకుంటాడు. పైసలు ఉన్నోడు ఎందుకు కంటిన్యూ అవుతున్నాడు అంటే, ఆడు నన్ను చూసి అట్లా ఫీల్ అవుతుండు కదా, దట్ గివ్స్ దెమ్ అ కిక్. ఓకే, ఐఎమ్ బిగ్ అని. బట్ రియల్లీ పైసలు ఉన్నోడు తెలుసు దాని ద్వారా వచ్చింది ఏం లేదు, కంఫర్ట్ తప్ప. కంఫర్ట్ వస్తుంది. సో వ్యావహారిక సుఖాలను వి ఆర్ నాట్ డినైయింగ్. యా. సో ఇక్కడ వైరాగ్యం అనే పదానికి అర్థమైందంటే, వన్ హూ సీయింగ్ దట్. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పినా మీకు, శోక తరణం, శోకాన్ని క్రాస్ అవ్వడం అనే దానికి ఏది మీన్స్ కాదు అని తెలుసుకోవడమే వైరాగ్యం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషన్, రిలేషన్షిప్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జంప్షన్. అంటే అది అర్థం చేసుకున్న స్థితి లేకపోతే అణుచుకున్న స్థితి? ఆబ్వియస్లీ ఇట్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు నాకు డాక్టర్ చెప్పాడు లడ్డు తినొద్దని అని దానికి దూరంగా ఉండేది ఒకటి, అది నాకు అవసరం లేదు అని తెలుసుకోవడం ఒకటి. అందుకని నిజ వైరాగ్యం అణచివేతుందా లేకపోతే? ఆబ్వియస్లీ సెకండ్ కేస్. మీరు చెప్పిన ఫస్ట్ కేసులో ఫోర్స్ఫుల్ ఎవరిని మారుస్తామండి? మార్చలేదు. అంటే చాలా మంది వైరాగ్యం అంటే ఇప్పుడు కుటుంబాన్ని వదిలేశారు, భార్య పిల్లల్ని వదిలేశారు, అన్ని వదిలేస్తే తప్ప నేను ప్రశాంతంగా ఉండి నేను వెళ్ళిపోయారు. తీరా వెళ్ళిన తర్వాత తెలుసుకున్నారు అంత ఇక్కడే ఉండి వాళ్ళు లేరు, ఇక్కడ అంత ఇక్కడ ఉన్నారు. ఇది ఎట్లా వదిలించుకోవాలని దాంతో ఈ జ్ఞానంతో పోగొట్టుకోవాల్సిందే. అది ఇంక వేరే, అంటే ఒక లైట్ రాగానే వెళ్ళిపోవడం అనేది ఒకటి 50 ఏళ్ళు పట్టింది, ఒకటి 10 ఏళ్ళు పట్టింది, ఒక క్షణంలో జరిగింది అట్లా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీ దృష్టి ఇప్పుడు యాజ్ ఎ సిద్ధాంతం కాకుండా
నువ్వు నేను ఒకటేనా? ఒకటే, అందరూ ఒకటే. అది ఎట్లా? తత్వంగా చెప్పు, తత్వంగా అంటే ఎట్లా? సో మీకు స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పిన అంటే వీ మేక్ అ మిస్టేక్ అబౌట్ ఎగ్జిస్టెన్స్. అంటే ఏ సత్యం అంటే ఉన్నది, ఐ డోంట్ నో తెలుగులో అస్తిత్వం అంటారు. కరెక్ట్. సో అస్తిత్వం అంటే ఉన్నది అని, ఏది ఉందో అది అని. యా, ఇప్పుడు మనం ఇంకా చెప్పాలంటే హ్యూమన్ మైండ్ క్రియేట్ చేయనిది. ఓకే. సో ఈ వరల్డ్ అనేది ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూస్తారు. ఇది నా మైండ్ క్రియేట్ చేయలేదు, మీ మైండ్ క్రియేట్ చేయలేదు. ఆల్ మైండ్స్ ఆర్ ఇన్ వన్ మీడియం, వీఆర్ అలైవ్. లైక్ ఇప్పుడు ఒక వీడియో గేమ్లో మన అందరం ఒకటే కంట్రోల్ తీసుకొని వీఆర్ ఫైటింగ్ ఇన్ దట్ సేమ్ వీడియో గేమ్. సో వీఆర్ ఆల్ త్రూ దట్ కన్సోల్. సో సిమిలర్లీ హియర్ వీఆర్ ఆల్ త్రూ దిస్ ఇన్ దిస్ ఎక్స్పీరియన్స్ త్రూ దిస్ మైండ్. సో స్పిరిచువాలిటీలో మెయిన్ అప్రోచ్ ఏమేంటంటే ఈ మైండ్ని ఎట్లా తీయాలి, హౌ టు గెట్ దిస్ మైండ్ డిజాల్వ్ దిస్ మైండ్. సో ఆ ధ్యాన స్థితి దట్ ఇస్ వాట్ దే ఆర్ ఆఫ్టర్. బట్ దట్ ఆల్సో ఇస్ ద టైమ్ బౌండ్ థింగ్. ఇప్పుడు ఆ స్థితి కూడా టైం బౌండ్, నేను కింద చెప్పినట్టు. సో ఈ అద్వైతం అనేది మళ్ళీ టైం బౌండ్ అయిపోయింది. సో అద్వైతం అనేది టైం బౌండ్ అయినప్పుడు అది సత్యం కాదు. సో సత్యం కానీ నేను ఇఫ్ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్ ఐఎమ్ నాట్ అ వైరాగి. సో వాట్ ఈస్ సత్యం అంటే నేను ఇందాక చెప్పినట్టు అస్తిత్వం అనే దాన్ని మనం ఎట్లా ఆపాదిస్తాం అంటే ఈ బాడీ అనేది ఒక పదార్థం అనుకుంటున్నాం. అలా చాలా పదార్థాలు ఉన్నాయి. ఈ చెట్టు ఉన్నది, ఈ బాడీ ఉన్నది, ఈ షర్ట్ ఉన్నది, మీరున్నారు, నేనున్నా, చిన్న మైక్రో టు మ్యాక్రో. మనం ఆరోపిస్తున్నాం ఏంటి, ఈ పదార్థానికి అస్తిత్వం ఉంది, రేపు ఈ పదార్థానికి అస్తిత్వం ఉండదు. అంటే మనం అనుకునేది ఏంటంటే అస్తిత్వం వస్తుంది ఒక టైంలో, అస్తిత్వం పోతుంది. అంటే దట్ ఎగ్జిస్టెన్స్ ఇస్ కమింగ్ ఇన్ టైమ్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ గోయింగ్ ఇన్ టైమ్. అంటే కరెక్ట్ అది. అంటే ఇప్పుడు ఒక దాని ఎగ్జిస్టెన్స్ ఒకడు ఫిజికల్గానే చూస్తాడు కాబట్టి అది వస్తుంది పోతుంది. ఒకడు దాన్ని క్వాలిటీగా చూస్తాడు, తద్వారా ఎప్పటికి ఉంటుంది. ఇంకొకడు దాని నీటికి ఒరిజినేషన్ని చూస్తాడు, ఇంకా అది శాశ్వతత్వం ఉంటుంది. కాబట్టి అది మైండ్ను బట్టి. సో మనం ఎగ్జిస్టెన్స్ క్వాలిటీగా చూస్తాం బేసిక్గా. సో వీఆర్ ఆల్ ట్రైంగ్ టు డూ దాట్. సో అంటే మనం అది చెప్పకపోయినా ఇప్పుడు మనం పోతాం ఒక రోజు అని మనం దిస్ ద మెయిన్ ఐడియా. Everyone, we are all after through religion, through spirituality, through whatever we are doing is to deal with that life experiences, how to deal with it. So దాని కోర్ ఏంటంటే నేను ఒక రోజు ఉండను, నేను ఈరోజు ఉన్నాను, రేపు ఉండను. సో దీనికి ఒక ఫిలాసఫీ ఏంటి, చార్వాక మతం ఏంటి, ఉన్నంత వరకు ఎంజాయ్ చేయి. ఇట్లా మస్తు మంది చెప్తారు మనకి, హాయిగా బతుకు, ఎంజాయ్ చేయి. బట్ దట్ డజంట్ రియల్లీ వర్క్ ఇన్ లైఫ్. కానీ మన బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ లేదా ఈ నేల ఏంటంటే ఇట్ అకామిడేటెడ్ ఎవ్రీబడి. ఈవెన్ చార్వాకులను కూడా ఆధ్యాత్మికవేత్తలు గౌరవించారు, వాలిడిటీ ఇచ్చిన. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఈ మిస్టేక్ మనం ఇట్లా 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తానండి, అక్కడ కూడా వి మేక్ ద సేమ్ మిస్టేక్. లైక్ మనము ఇది వి సే దిస్ అ గోల్డ్ చైన్ అంటాం. సో ఈ టర్మ్లో గోల్డ్ చైన్ ఇలా పదార్థం ఏంటి, క్వాలిటీ ఏంటి చెప్పండి. లైక్ జనరల్గా మనం ఎట్లా మాట్లాడుతాం, మనం గోల్డ్ చైన్ అన్నప్పుడు అక్కడ పదార్థం ఏంటి, చైన్. పదార్థం చైన్ అంటే మనం అనే ప్రకారం పదార్థం చైన్, గోల్డ్ చైన్ అదే అని అంటాం. గోల్డ్ రింగ్ అంటే రింగ్ అనేది మనం ఒక పదార్థంగా తీసుకుంటాం, ఒక రియల్ ఆబ్జెక్ట్ లాగా. నమస్తే. అండ్ యూర్ అట్రిబ్యూటింగ్ గోల్డ్నెస్ దానికి. బట్ రియల్లీ అక్కడ ఉన్నది ఏంటంటే గోల్డ్. సో ఇక్కడ కూడా అట్లా మనకేంటి, మనం ఏమనుకుంటున్నాం వస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది అష్టావక్ర సంహిత నుంచి అన్నిట్లోనూ ఇది కోట్ చేయబడ్డ ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే రకరకాల వస్తువులుగా భాషిస్తున్న దాంట్లో మూలము బంగారం. మళ్ళీ బంగారం అనగానే బంగారం కొనుక్కోమని కాదు. అరే బాబు, నువ్వు ఒక గ్లాస్ చేసినా, లేకపోతే కుండ చేసినా, లేకపోతే హౌస్ చేసినా, లేకపోతే ఏం చేసినా అది మట్టే. మూలంలో ఉన్నది ఒకటే. అది చూడడానికి రకరకాలకు కనిపిస్తుంది, రకరకాల వ్యక్తులు రకరకాల ఆకారాలకు అట్రాక్ట్ అవుతుంది, కానీ బంగారం అన్నది వేరు అని చెప్పారు. ఇప్పుడు ఎట్లయితే కోర్ బంగారం అయిందో, ఈ అద్వైతంలో ఆ కోర్ ఏమిటి అసలు? ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టు పుట్ ఇన్ డిఫైన్ యాజ్ ఎ వర్డ్, వాట్ ఇట్ ఈస్? చైతన్యం, అస్తిత్వం. అది అక్కడికే వస్తుంది మళ్ళీ కదా, అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మీరు అడిగిన దానికి నేను కొంచెం ఇది ఎలాబరేట్ ఉంటుంది ఆన్సర్. లైక్ ఐ కాంట్ గివ్ వన్ లైన్ ఆన్సర్ ఫర్ దిస్. మనం చెప్పేది ఎలాబరేట్గా చర్చిద్దామనే ఒక్కొక్కసారి ఒక వాటిలో చెప్పు అని చెప్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాం కదా. షూర్. సో ఇప్పుడు అక్కడ ఒక గుణం ఉంది, బంగారం, ఈ చైన్, ఈ రింగ్ అనేది, ఈ ఉంగరం బంగారం అని తెలుసుకోనికి అక్కడ బంగారానికి ఒక గుణం ఉంది. ఆ గుణం ఏంది, అది ఒక షైన్, గోల్డ్ కలర్ ఉంది, ఆ షైన్ ఉన్నది, అది ఉన్నది. ఇట్ హ్యాస్ డిస్టింక్ట్ క్వాలిటీ ఒకటి ఉంది. మృత్కుండలు కూడా తీసుకుంటే మృత్కుండకు ఒక గుణం ఉన్నది. ఇప్పుడు ఇదంతా చైతన్యం అంటే మీకు ఇక్కడ గుణం లేదు,
అది నువ్వే, అది నిర్గుణం. వచ్చిపోయేది కాదు. అర్థమే, అది అది పోలిక, ఒక ఉపమానం మాత్రమే, అక్కడే అయిపోమని కాదు. ద హోల్ అద్వైత అప్రిసియేషన్ ఈస్ టు అప్రిషియేట్ దట్ వన్ చైతన్య ఆత్మ విచ్ ఇస్ మీ. అది ఎక్కడో లేదు. మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ థియరీ ప్రాక్టీస్ ప్రాబ్లం అక్కడే వస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని చేసేది, యువర్ డోంట్ థింక్ అబౌట్ బ్రహ్మన్ యాజ్ సంథింగ్ ఎల్స్. శాస్త్ర ఈజ్ రివీలింగ్ బ్రహ్మన్ యాజ్ యూ. ఎందుకంటే ఈ రెవల్యూషన్ ఎందుకు ఉందంటే, ఫస్ట్ తత్వమసి అని ఎందుకన్నానంటే, నువ్వేమనుకుంటున్నావు, నేను బద్ధుడిని అని అనుకుంటున్నావు. శాస్త్రం ఏమంటుంది, నువ్వు ముక్తుడివి అంటుంది. సో శాస్త్రం అనేది ఇండైరెక్ట్గా ప్రయోగం ఇస్తుంది మీకు. యూ విల్ బీ ఫ్రీ అంటలేదు. బద్ధుడు అని ఎవరు అనుకుంటున్నావో నువ్వే ముక్తుడివి అంటుంది శాస్త్రం. సో ఇట్ ఈస్ డైరెక్ట్. సో ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతుందండి? ఇది విన్నప్పుడే అవుతుంది సాక్షాత్కారం. ఎప్పుడైతే బోధ చెప్తారో, గురువు చెప్తాడో, జ్ఞానం ఎప్పుడైతే ఉత్పన్నం అవుతుందో అదే సాక్షాత్కారం. ఒక సరదా ప్రశ్న, ఇప్పుడు ద్వంద్వం ఉందా? వ్యవహారికంగా ఉంది. వ్యవహారికంగా ఉంది. సో అద్వైతము బోధించినప్పుడు ద్వంద్వం ఉంటుందా, లేకపోతే అద్వైతం ఉంటుందా? తత్వతః వీఆర్ క్లియర్. లైక్ ఇప్పుడు మీకు అది గోల్డెన్ షాప్లో అన్న ఆర్నమెంట్స్ కనిపిస్తాయండి, అది గోల్డెన్ అర్థమవుతుంది. అలా అని బాబు ఎగ్జాంపుల్ అర్థమైంది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరికైనా అర్థమవుతుంది, చెప్పిన కదా. అన్ని శాస్త్రాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రమాణంగా తీసుకున్నారు. అది టు ఈజీ టు ద గ్రాస్ప్ ద ఎసెన్స్. అంటే ఎలాంటి ఆభరణాలైనా ఉన్నది బంగారమే అని తెలుసుకోవడం ఒక స్థితి. అట్లాగా నువ్వు ఫిజికల్ ఒకలాగా అనిపిస్తుంది, నేను ఒకలాగా అనిపిస్తున్నా, రూపాల ఆకారాలు. ఒక పాయింట్ ఏం చెప్తున్నా అంటే, నేను అడిగితే ప్రశ్న బంగారం అని తెలుసుకున్నాక అక్కడ ఆభరణం పోతుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. అదే ఆభరణం పోతలేదు, అది మళ్ళీ ఇక్కడ ఉన్నదంత ఈశ్వరుడు అని తెలుసుకున్నాక ద్వంద్వం పోతుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది పోవాల్సిన అవసరం లేదా? అవసరం లేదు, అవసరం లేదు. అంటే ఇప్పుడు అన్నిట్లో ఉన్న మూలాన్ని చూసినప్పుడు ద్వంద్వాన్ని నేను పట్టుకోవడమే లేదు. ఇప్పుడు ఒకవేళ మీరు నన్ను అడిగితే, ఇప్పుడు నాకు బంగారు అవసరం అని అనుకున్నప్పుడు బంగారాన్ని తీసుకుంటా, కానీ నగల మీద నేను మాయలో పడను. అంటే దాని యొక్క ఆర్నమెంటేషను, దాని డిజైను, దాని యొక్క అది నాకు అక్కర్లేదు. ఐ హోల్డ్ ద కోర్. ఆ పట్టుకున్న దానికి అది ఒకవేళ ముక్కుపూడకైనా ఐ డోంట్ మైండ్. ఎందుకంటే నేను దాన్ని అసలు నా మైండ్తో పట్టుకోనే లేదు కదా. అంటే ఇప్పుడు నేను నా స్థితి గురించి మాట్లాడుతున్నా. అట్లా అద్వైతం ఏదైతే ఉందో చెప్పినప్పుడు ఎవరికి చెప్తున్నావు? చెప్తున్న వాడి దృష్టిలో ద్వైతం లేదు, జస్ట్ తత్వంగా నాకు అద్వైతం అని తెలిసి చెప్తున్నావా, లేకపోతే నిజంగానే వేరేది ఉంది అని గుర్తించి దానికి చెప్తున్నావా అని అడుగుతున్నా. ఇప్పుడు స్టూడెంట్కి ఎప్పుడైతే గురువు నేర్పిస్తాడండి, ఆ స్టూడెంట్ని గురువు నిజంగా బద్ధుడని చూస్తలేడు. ఆ స్టూడెంట్ ఆల్రెడీ ముక్తుడే. అవును, అది చూపిస్తున్నాడు అంతే. ఇది మంచి జవాబు. అంటే ఒక జ్ఞాని పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ జ్ఞానులే ఉంటారు. ఒక లిబరేటెడ్ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా లిబరేషన్ తత్వమే జ్ఞాని. అంటే మూలతత్వం ఏతుందో అది తెలుసుకున్నవాడు అందరిలో అదే చూస్తాడు. తెలుసుకునే వాళ్ళు ద్వంద్వం ఉంటుంది. నేను తెలుసుకున్నవాడిని, అతను తెలుసుకునేవాడు అని ఒక చిన్న విభజన ఉంటుంది. అంటే నేను ఇందాక ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చా అంటే అండి, ఇప్పుడు మనకి అది గోల్డ్ అని తెలిసినా కానీ మనం మెడలో డైరెక్ట్ గోల్డ్ వేసుకోలేము. మెడలో వేసుకునేది చైన్ లాగానే. అవును, ఇప్పుడు మనం ఒక కుండ మట్టి అని తెలుసుకున్నాక మట్టితో మనం నీళ్ళు తాగలేము. కరెక్ట్, అది కుండతోనే తాగాలి. అది ఎగ్జాంపుల్ కాబట్టి ఇప్పుడు అది క్లియర్ మనం అనుకున్నాం కదా. సత్యము తర్వాత వ్యవహారము, వ్యవహారం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. సో ఇక్కడ కూడా ఆత్మ అనేది, ఆత్మ అనే పదం మనం ఎట్లా అనుకుంటాం అంటే అక్కడి వరకు ఓకే అనుకుంటాం. ఇక్కడ ఆత్మ వస్తే మనం ఎందుకు కళ్ళు మూసుకుంటాం? ఒకటి కళ్ళు ఎందుకు మూసుకుంటాం మనం చెప్పాలి నువ్వే. ఇప్పుడు మట్టి, ఇప్పుడు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్లో ఆత్మ అనేది గోల్డ్. సో ఈ బంగారం అనేది ఆర్నమెంట్ లోపల ఉన్నదా సాక్షాత్కరించడానికి? లేదు, అదే అది ఇక్కడ కూడా అంతే. సో అంతర్బహిష్య సత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అవును, అసలు ఇప్పుడు అంటే మామూలు చెప్పుకోకూడదు కానీ చాలా పదాలు మిస్లీడ్ చేసిన ఉన్నాయి. అంటే అవి వాటి నిజమైన అర్థాలు చెప్పక ఏదేదో తెలుసు. ఇప్పుడు అంతర్ముఖుడవు, ఇది యాక్చువల్గా అటువంటిది ఏమీ లేదు. పర్ఫెక్ట్. అసలు నేను ఒక చర్చ జరిగింది. అంటే ఇది మన సబ్జెక్ట్ కొంచెం అటు వెళ్తుంది, బట్ ఊరికి ఎగ్జాంపుల్గా. అసలు నేను నా లోపలికి తొంగి చూసుకుంటున్నాను. నేను ఊరికి అన్నా ఒక స్టార్ హోటల్లో అసలు లోపల బయటది ఏముండదని అన్నా. ఒక పెద్ద ఆవిడ, షీఈ్ ఇన్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ అనగానే హఠాత్ కోప్పడ్డది. ఆమె అసలు బుద్ధి లేకుండా మాట్లాడతావు అంటే గొప్ప గొప్పలంతా పిచ్చోళ్ళ. అట్లా అనలేదమ్మా. సరే, ఇప్పుడు నువ్వు లోపల ఉన్నావు బయట ఉన్నావు అని అడిగా ఆమె. అప్పుడు ఆవిడ నేను లోపల ఉన్నాను కాదు, మన హైదరాబాద్ బయట ఉన్నట్టు నువ్వు, లేదా చెన్నైకి బయట ఉన్నట్టు. సో అది
పోలిక వల్ల నీలో ద్వంద్వం ఉంది అది ఇది కాబట్టి నువ్వు లోపట బయట అనుకుంటున్నావు. నువ్వు సరిగ్గా చూడగలిగితే అసలు లోపట బయట అని విభజన ఏముంది అంటే శరీరానికి లోపట ఉన్నది లోపట అని, శరీరానికి బయట ఉన్నంత బయట అని అట్లా కానే కాదు. అంటే ఇది మిస్లీడింగ్ కాన్సెప్ట్స్ బేసికల్గా, అంటే నా అబ్జర్వేషన్లో చెప్పడం కష్టం అనుకో. తర్వాత ఇది తెలుసుకోవడం వల్ల జీవితంలో వచ్చే పరివర్తన ఏంది, జీవితం ఎలా ఉంటుంది. నేను చెప్తున్నా 2009 ఎట్లా తెలుసుకున్నావు అదంతా అనవసరం. ఇది ప్రాక్టికల్గా నాకు తెలుస్తున్నది ఏమిటంటే ఏది సందర్భం ఎక్కడున్నప్పటికీ ఒక సహజమైన శాంతి నేను అనుభూతి చెందుతున్నా. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఇట్, అంటే నేను అది నేను క్రియేట్ చేయలే. ఒక సహజమైన ఈజ్ అట్లాంటివి కొన్ని అనుభూతి కలుగుతున్నాయి, అవి నేను క్రియేట్ చేస్తున్నాను. అంటే నేను దానికి ఓనర్షిప్, అంటే నేను దాన్ని ప్లాన్ చేసి ఇట్లా ఈజ్లో ఉండాలి లేకపోతే ఇట్లా ఉంటుంది శాంతి ఉంటుంది అని అట్లాంటిది ఏమీ లేదు. అట్లా తెలుస్తుంది, అక్కడి నుంచే చెప్తున్నా. అట్లా వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఈ జ్ఞానమే తత్వజ్ఞానం అంటామండి. తత్వజ్ఞానం అంటే నాలెడ్జ్ ఆఫ్ రియాలిటీ. నాలెడ్జ్ ఆఫ్ రియాలిటీ వల్ల యు ఆర్ నో లాంగర్ కన్ఫ్యూజ్ అబౌట్ రియాలిటీ. అంతే అంతే. మీ లైఫ్లో ఏమేమి అవ్వాలి అవే అవుతుంది, జ్ఞానం ఉన్నా లేకపోయినా అదే అవుతుంది, ఏం తేడా లేదు. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్, నథింగ్ చేంజెస్. అంటే ఇప్పుడు మీకు ఓపెన్గా మనం మాట్లాడితే ఇప్పుడు ఏమంటారంటే నాకు ఒక రోజు జ్ఞానోదయం అయింది, ఆ రోజు తర్వాత నా లైఫ్ మారిపోయింది, ఇవేమి ఉండదు. ఇంకా ఏమవుతుంది అంటే యూ స్టార్ట్ టు నోటీస్ ద మైండ్, యూ స్టార్ట్ టు నోటీస్ లాట్ ఆఫ్ థింగ్, నథింగ్ విల్ హ్యాపెన్. నాకు ఒక మిత్రుడు, నాకు చాలా కాలం నుంచి ఉన్న మిత్రుడు, ఒకప్పుడు నాకు చాలా సమస్యలు ఉంది, నాకేం అర్థం కావట్లేదు, నిన్న ఏది మారదు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అని నేను చెప్పిన తర్వాత చాలా కాలానికి వ్యాఖ్య ఇట్లా మారింది. ఎలా ఉన్నావంటే నేను బాగానే ఉన్నాను, అక్కడే ఉన్నాయి ఇప్పుడు. అంటే సమస్యలుగానే ఉన్నాయి, నా చుట్టూ ఉన్న మనుషులుగానే ఉన్నారు, న్యూసెన్స్గానే ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ మీ బికాజ్ ఐఎమ్ ఏబుల్ టు సీ వాట్ ఇట్ ఈస్. నాకు ఇంపాక్ట్ అవ్వడం లేదు. ఇగో ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మజ్ఞానం వల్ల ప్రాపంచికమైనవి ఏవి రావు. ఆత్మజ్ఞానం వల్ల మీకు ఏదో సిద్ధులు రావు, జ్ఞానం వల్ల మీకు వచ్చి మొత్తం జనాలందరూ మీ కాళ్ళ మీద పడరు. దానికోసమే ఆత్మజ్ఞానం ఉంది కొన్ని చోట్ల. అయ్యో ప్రదర్శన, నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాసుకున్నది ఊరికే సరదాగా, స్వదర్శనం అయితే ప్రదర్శన పోతుందని. నువ్వు నీలా ఉంటావు, యు ఆర్ ద మోస్ట్ ఆర్డినరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్. ఇంకా చెప్పాలంటే హ్యూమన్ కూడా డ్రాప్ చేయి, బీయింగ్. ఇంకా చెప్పాలంటే జస్ట్ బీగా ఉంటావు అంతే. ఏదైతే ఇప్పుడు ఆకాశం ఉంది, ఈ చెట్లు ఎలా ఉండాలి అలా ఉన్నాయి, ఒక కుక్క ఎలా ఉండాలి అలా ఉంది, నువ్వు ఒక మనిషికి ఎలా ఉండాలో అలా ఉంటావు. అపీరెన్స్ కాదు, స్థితి గురించి మాట్లాడుతావు. మనం ఇప్పుడు ఊర్లో ఉన్నాం కాబట్టి నగ్నంగా తిరిగితే కొడతారు కాబట్టి బట్టలు వేసుకున్నాం అంతే, దీంతో అటాచ్మెంట్ ఏం లేదు అట్లా. అండ్ బేసిక్గా ఈవెన్ ద ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుంది అండి, ఇప్పుడు ఒక స్వభావం ఉంటుంది. అంటే మీరు స్పిరిచువాలిటీ అనుకుంటే లైక్ బిఫోర్ గెట్ స్వభావం 90% స్వభావం మంచిగా మారదు. లైక్ మేబీ 10% సంథింగ్ హియర్ అండ్ దేర్ ఇస్ సమ్ ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్, అవి కొన్ని మారితే కానీ, బట్ ద కోర్ విల్ బీ ద సేమ్. హౌ యు ఆర్ బార్న్, హౌ కెన్ యూ చేంజ్ దట్? స్వభావ దురతిక్రమ అన్నారు. సో చాలామంది ఎక్కడ ఆపాదిస్తారంటే నాది మారలే కదా. ఇప్పుడు లైక్ వీడు అనుకోకపోయినా ఆయన పక్కన ఉన్న వాళ్ళు నువ్వు అట్లనే ఉన్నావు, నువ్వేం మారినావు, నువ్వు భగవద్గీత అయినావు, ధ్యానం చేస్తావు, ఆయన అట్లనే ఉన్నావు, నువ్వేం మారినావు. బట్ అక్కడ చదివేది ప్రజలకు గుర్తించే మార్పు ఓన్లీ ప్రవర్తన తర్వాత వేషధారణనే. అంతర్గతంగా వచ్చే మార్పు నీకు లాంగ్ రన్లో తెలుస్తుంది. దట్ పర్సన్లో ఉన్న విభజన చేసేటువంటి మైండ్ పక్కకు జరిగి అది పూర్తి నిష్కామ కర్మలో ఉంటుంది అంతే. తనకు సాధ్యమైన తాను చేస్తున్నాడు, అందులో క్లెయిమ్ లేదు, లేకపోతే నీకంటే బాగా అని లేదు, పోలిక లేదు. లేకపోతే ఒక వ్యక్తిని ఒక చిత్రంలో ఉదాహరణకి నువ్వేదైనా అడగాలనుకున్నావా, ఉపయోగం ఉండాలన్న కాదు, అది నీ మూలస్థితి అంతే, ఉపయోగం ఏమి లేదు. ఉపయోగం అంటే మోక్షం. నేను చిన్న కాదు, ఫుల్ క్లారిటీ. నేను ఒక మాట చెప్తా, నేను ఒక సరదా మాట చెప్తా, ఒక సరదా మాట. క్లారిటీ అంటే కొంచెమని వాడకూడదు. క్లారిటీ అంటేనే 100% అని, లేదా 99% క్లారిటీ ఉన్న కన్ఫ్యూజన్ ఉందని. అదొక బిగినింగ్, అదొక మెట్టు. అవన్నీ దాని యొక్క దాని యొక్క ఎక్స్ప్రెషన్సే. ఇప్పుడు శంకర్ల వారు అలా తిరుగుతున్నారు అనుకో, అక్కడ తిరిగేది ఎవరు,
ఒక నిష్కామ కర్మ చేసే ఒక బీయింగ్, అక్కడ మాట్లాడుతున్నది ఎవరు, ఏ పోలిక లేని, అతను చెప్తున్నది ఏమిటి, అస్తిత్వ నియమము, అతను ఎదురుగున్న వాడితో పోరాడుతున్న అతనిలో ద్వైధీ భావం లేదు. ఇదంతా ఒక మనిషి నడుస్తున్నాడంటే ఇవన్నీ నడుస్తాయి. ఇప్పుడు ఒక బుద్ధుడు నడిస్తే నిష్కామ కర్మ నడిచినట్టే. అక్కడ మళ్ళీ నిష్కామ కర్మ స్పెషల్గా చేయాలని కాదు, అతని ధర్మాన్ని అతను పాటిస్తాడు తప్ప జయాపజయాలు ఏమైనా. నీకేమైనా లక్ష్యాలు ఉన్నాయా? లేదండి. ఇది చాలా ఈ క్వశ్చన్కి జవాబు అట్లా చెప్పడం బాగుంది. పోనీ ఈ విషయం తెలిసిన తర్వాత లక్ష్యం ఉంటుందా? సో ఇప్పుడు మనం టు గివ్ యూ ఒక వెరీ వెరీ కరెక్ట్ ఆన్సర్, ఇప్పుడు వైరాగ్య భావన అనేది ఏంటంటే వన్ హూ నో లాంగర్ థింగ్స్ ఎనీథింగ్ ఎల్స్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు లక్ష్యం అనేది నిజంగా ఉందనుకోండి, అక్కడ ఫస్ట్ వైరాగ్యమే లేనట్టు. రియల్ థింగ్ ఇప్పుడు నార్మల్ టర్మ్స్ ఏంటంటే నేను అడుగుతున్నదంతా కోర్ నుంచి అడుగుతున్నా. నార్మల్ టర్మ్స్ ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే, ఇప్పుడు ఆదిశంకరాచార్య గారు అన్ని పుస్తకాలు ఎందుకు రాశారు, 4 పీఠాలు ఎందుకు స్థాపించారు, ఇవన్నీ ఇట్స్ నథింగ్ రియలీ ద కండిషన్. ఇప్పుడు అది చేసినందుకు ఈయన మోక్షం పోవడం ఉండదు, చేయకపోతే ఈయన ముక్తుడని ఉండదు అస్సలు. అకర్మ అనేది అర్థం చేసుకోవాల్సింది. అకర్మ అనేది ఒక స్టేట్ కాదు. సో అకర్మ విల్ నాట్ డిస్ప్లేస్. ఇప్పుడు మీరు ఏదో చేసినందుకు అది డిస్ప్లేస్ అవ్వడం, చేయకపోయినందుకు అది ఉండడం అదే ఉండదు. అంటూ కమింగ్ బ్యాక్ ఇందాక మీరు అన్నదానికి ఒక మాట ఏంటంటే, మనిషి ఫస్ట్ 5 seconds ఎవరైనా చూసినప్పుడు ఒక జడ్జ్మెంట్ ఫామ్ చేస్తాడు. సో బేసికలీ ఇన్ స్పిరిచువాలిటీ వీ సీ మోర్ ఆఫ్ యునో సెల్ఫ్ దిస్ థింగ్, అపియరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది. అవును, అది డిసెప్షన్ కదా. అంటే నీ మనసులో ఒక అవగాహన ఓన్లీ ఫిలాసఫీగా ఉందా, యు ఆర్ గోయింగ్ టు సఫర్. బికాజ్ ఖచ్చితంగా ఫ్రిక్షన్ వస్తుంది. అవగాహన నీ జీవన విధానంగా ఉన్నప్పుడు అది ఒక నదీ ప్రవాహం లాగానే ఉంటుంది. సో అయితే నాకు చాలా ఏమంటారు ఆసక్తికరంగా, దాంతోపాటు చాలా ప్లెజెంట్గా అనిపించిందో మాట్లాడుతుంటే. నేను చాలా క్వశ్చన్స్ కావాలని అడగలే. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మిథ్య అన్న దాని గురించి ఒక టాక్ చేద్దాం. ఓకే. పూర్తి వైరాగ్యం అన్న దాని గురించి ఒక టాక్ చేద్దాం. షూర్. తర్వాత శంకర్ల వారి నిర్వాణ షట్కము ఒక టాక్ చేద్దాం ఎక్స్క్లూజివ్గా. తర్వాత శంకర్ల వారి వివేక చూడమని ఒకటి. ఆ తర్వాత శంకర్ల వారు చివరి ఒక టైంలో నేను చేసిన 3 తప్పులు అని ఒక సందర్భంలో ఒకసారి చెప్పుకున్నారనమాట. అంటే అసలు ఎవరు మారని తెలిసినా చెప్పడం, ఇట్లా ఏదో చెప్పుకున్నారు. అదే ఒక తర్వాత అద్వైతం నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దాన్ని విభజన చేసిన ఒకటి ఇప్పుడు మాయ అనే కాంటెక్స్ట్ కావచ్చు, లేకపోతే అద్వైతం కావచ్చు, లేకపోతే ఫిలాసఫీ కావచ్చు. మళ్ళీ ఇంత విస్తృతంగా ఎందుకు చేయవలసి వచ్చిందంటే, టక్కున చెప్తే అర్థం కాలేని వాడికి ఇంకో విధంగా చెప్పడానికి మళ్ళీ దాన్ని విభజన చేయవలసి వచ్చింది. తను కూడా తన ఆచరణలో తెలుసుకున్నాడు. ఇట్లాంటివన్నీ ఇట్లా రకరకాల అంశాలు నా మనసులో ఉన్నవి, నేను అధ్యయనం చేసినవి, అవి మాట్లాడదామని ఉంది. నీకు కనుక ఓపికంటే 5 రోజులకోసారో 10 రోజులకోసారో, సమయం ఏమీ లేదు. తెలిసింది. ఇప్పుడు నేను చేసే ఏ పనికి టైం బౌండ్ లేదు. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, ఏం కాదని తెలుసు. అట్లా తప్పకుండా చేద్దామండి. తప్పకుండా. తర్వాత అది ఇంకొకటి యాడ్ చేస్తా, చేయండి. నాకు కూడా ఏంటంటే లైక్ ఐ నీడ్ సమ్వన్ టు ఆస్క్. ఇప్పుడు మీరు అడగాలి కదా. అంటే ఎలాంటిది అడగాలంటే ఆడియన్స్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ అ కాంటెక్స్ట్ దేర్ టు టాక్. అంటే ఊరికి ఏదో అడగా. ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం నేను నీతో మాట్లాడట్లేదు. ఐఎమ్ రియల్లీ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. అట్లా ఇంతకుముందు ఒకటి అనుకున్నాను, చూశారు. ఒక ఇప్పుడు ఉదాహరణకి ఈ ఫిలాసఫీలు ఇవన్నీ లేకపోతే ఆత్మజ్ఞానం లేదా అంటే హఠాత్తు కూడా స్ఫురించవచ్చు, కానీ వాడు ఇంత బాగా చెప్పలేకపోవచ్చు. సో అనుభవము, ఆ తర్వాత ఈ ప్రామాణిక గ్రంథాలు కావచ్చు, భాష్యాలు కావచ్చు, ఈ 2 జత కలిసినప్పుడు వెరీ ఈజీ టు కన్వే. అంటే మనం శాస్త్రం మేము ఒకటి యాడ్ చేస్తాం, చేయండి. ఇప్పుడు శాస్త్రం ప్రమాణం అన్నప్పుడు ఆ శాస్త్ర ప్రమాణిక ఒక స్టైల్ ఉంటుందండి చెప్పేది. ఆ స్టైల్ ఏంటంటే అధ్యారోప అపవాద స్టైల్. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతి. సో శాస్త్రం అనేది ఒక్క వాక్యం, అంటే ఇప్పుడు తత్వమసి అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు వీ డోంట్ గెట్ ఎనీథింగ్. ఇప్పుడు అది మనం అర్థం. సో అదొక ప్రక్రియలో వస్తుంది. ఆ ప్రక్రియ అధ్యారోప అంటే ఫస్ట్ బ్రహ్మ ఇస్ రివీల్డ్ అస్ జగత్ కారణం, సర్వకారణం, యతో వా ఇమాని భూతాని జాయంతే. తర్వాత దట్ బ్రహ్మన్ ఈజ్ నెగేటెడ్ యాజ్ కారణం అండ్ పాయింటెడ్ అవుట్ ఇదం సర్వం బ్రహ్మయే. ఇదే అద్వైతం. అద్వైతం అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను ఒక్కటే అనుకుంటారు. అద్వైతం అనే వాక్యం అనేది ఉన్నదంతా ఒకటే బ్రహ్మ. అంటే అసలు విభజన లేనిది అంతే. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక అఖండ స్థితి.
సో అఖండ అంటే ఖండరహితమైన, ఖండరహితమైనది. ఇప్పుడు ఏదైతే ఉందో దానికి పక్కకు జరిగి చూడడము, ఏదైతే ఉందో దాంట్లో భాగమై చూడడము అద్వైతం అంటే. పక్కకు జరిగి చూసినంతసేపు రకరకాల సిద్ధాంతాలు వస్తాయి, ద్వైతీ భావనలు వస్తాయి, గొడవలు అవుతాయి, నాదే కరెక్ట్, అది తప్పు, ఇది అండ్ ఈ ప్రక్రియ ఎందుకు చెప్పానంటే మీకు అధ్యారోపవాద ప్రక్రియ ద్వారా ఈ అద్వైతం అనేది సిద్ధ అవుతుంది, అద్వైత జ్ఞానం అదే ఫస్ట్ వస్తుంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ స్పిరిచువాలిటీలో చాలా మందికి దే హ్యావ్ కైండ్ ఆఫ్ అవర్జన్ టు శాస్త్రం. అంటే మీరు ఎప్పుడైతే ఒక శాస్త్రం ట్రెడిషన్ అనగానే దే కైండ్ ఆఫ్ థింక్ ఐ డోంట్ వాంట్ దోస్ రూల్స్, నాకు ఇదంతా పట్టింపులు ఇవన్నీ నాకు వద్దు, లైక్ హూ ఎమ్ ఐ అనుకుంటే కూర్చుంటే నాకు హాయిగా ఉంది కదా. బట్ అక్కడ రమణ మహర్షి గారు కూడా ఉపదేశ సారంలో ఏమన్నారంటే ఈశ దర్శనం స్వాత్మరూపత అన్నారు. అక్కడ ఈశ అనేది మనకు అర్థం కానప్పుడు ఈ స్వాత్మరూపత ఎలా అర్థమవుతుంది? ఆ రెండు ఒకటే. యా. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఇది సాధన అనొచ్చా లేకపోతే అవగాహనకు సంబంధించిన విషయం? మంచి మాట అన్నారు. ఇప్పుడు సాధన అనే పదం ఎప్పుడు వస్తుందంటే సాధ్యం. సో సాధ్యం అన్నప్పుడు సాధనం వస్తుంది. సాధ్యం అంటే ఇట్ ఈస్ నాట్ నౌ. సో ఇప్పుడు నేను నా ఐడియల్ వెయిట్ చెందాలండి, నాకు ఐ షుడ్ లూజ్ 10 kgs. ఇదేంటి? సాధ్యం. మీరు ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళాలి, సాధ్యం. నేను మా ఇంటికి వెళ్ళాలి, సాధ్యం. నేను 60 years old అవ్వాలి, సాధ్యం. అంటే ఇట్స్ ఆల్ అచీవ్డ్ ఇన్ టైమ్, ఇన్ స్పేస్. సాధ్యం అంటే ఇప్పుడు సిద్ధం కాదు. బట్ మనం టాక్ మొదలు పెట్టినప్పుడు మీరన్న మాటనేంటి? సిద్ధ విషయం అన్నారు. సిద్ధం చేత్ జ్ఞాతవ్యం, సాధ్యం చేత్ కర్తవ్యం. అది సాధ్యం అన్నప్పుడు దానికి చేయాల్సిన పని చాలా ఉంటుంది. అది సిద్ధం అన్నప్పుడు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. సో అందుకని చివరిగా ఒక్క మాట అంటే అందరూ ఆధ్యాత్మిక సాధన అన్నది వేరు, రియల్లీ రాంగ్ టర్మ్. అసలు ఇంకా అతిపెద్ద రాంగ్ టర్మ్ ఏంటంటే ఆధ్యాత్మిక చింతన. కరెక్ట్. ఇది ఇంకా ఏమంటారు మిస్లీడింగ్, అసలు చింతించే విషయం కాదు అది. అంటే చింతన అని ఎందుకు వాడతారంటే మనం అంటే ఒక దాన్ని అంటే ఒక మాట అండర్స్టూడ్ కాబట్టి నీ కోడి దమాక్ తోటి నువ్వు ఎంత ఆలోచించినా అక్కడెక్కడ తిరుగుతుంది అది. అందుకే ఇక్కడ మీట్ ద రైట్ పర్సన్. శాస్త్రాచార్య గురు ఉపదేశ అను అంటే ఆచార్య ఉపదేశ అను చింతనం, అది జ్ఞానం ఇస్తుంది అనుకూలంగా. మనం అనుకూలంగా మనకు కావాల్సింది మనం చేసుకుంటే సంసారమే ఉంటుంది అక్కడ. ఎగ్జాంపుల్ బెటా, ఒకడు కార్ డిజైన్ చేయాలనుకున్నాడు, వాడికి అసలు డిజైనింగ్ గురించి ఏం తెలియనప్పుడు వాడు ఎన్నిసార్లు వేసినా అదే బొమ్మ వస్తుంది. అంతే. అసలు నువ్వు డిజైన్ చేయాలంటే ఫస్ట్ డిజైనింగ్ రెల్మ్ని తెలుసుకోవాలి. అసలు ఈ ప్రపంచంలో ఉన్న సర్వాన్ని చూసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నేను చేయనక్కర్లేదు, నేను అనుకున్న దానికంటే చాలా బెటర్గా ఉన్నాయి. మీకు ఒక మాట చెప్తా, మీరు అందరూ చాలా మంచి మాట. ఇప్పుడు మీకు కార్ డిజైన్ అన్నారు, ఇప్పుడు హూ ఎమ్ ఐ అని అనుకుంటే ఏం తెలుస్తుంది? పాయింట్. అప్పుడు నువ్వు అనుకునేది తెలుస్తుంది అంతే. లాస్ట్కి నువ్వు అనుకునేది నువ్వు అవుతావు అంతే. నువ్వు ఏదనుకుంటే అదే అవుతావు, నువ్వు ఏమనుకోకు అదే అయ్యే ఉన్నావు అట్లా. అందుకని ఇది కొంత అబ్స్ట్రాక్ట్గా అనిపించినా ఒక 2-3 సార్లు సరదాగా వినండి. అంటు దోముతున్నప్పుడు లేకపోతే వంట చేసుకుంటున్నప్పుడు ఇంట్లో ఎప్పుడన్నా వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుతుంటారు కదా, అప్పుడు పెట్టుకొని వింటూ కొట్లాడుకోండి. సంథింగ్ హిట్ ద మైండ్. స్పెషల్గా వినొద్దు, ఎందుకంటే లైఫ్ అనేది అంత ఫోకస్ చేసి అర్థం చేసుకునేది కాదు. నువ్వు అంత ప్రకృతిని చూడు ఒకసారి, తెలుస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్లీ ఏమంటారు డిస్క్రైబ్ చేయబడుతుంది, నేరేట్ చేస్తూనే ఉంది ప్రకృతి నిరంతరం. అది ఒక అస్తిత్వ నియమం అంతే. సో అది వ్యక్తి నియమము కాదు అద్వైతం. నమస్కారం. సో ఇక్కడి నుంచి అందరికి ఒకసారి హాయ్ చెప్పు, అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. ఒక్క నిమిషం నేను చూస్తా. ఓకే అడగొచ్చు, నువ్వు ఒక ప్రశ్న అడుగు, క్లుప్తంగా ఉండాలి అది. అంటే ఆల్రెడీ చాలా మందిలో ఈ మధ్యలో వినబడుతుంది, నేను రిలీజియస్ కాదు కానీ నేను స్పిరిచువల్ అని. అంటే భక్తి లేదా ఇమోషనల్ వేరు, ఆధ్యాత్మికత వేరా, లేదా రెండింటికి ఏమైనా సమన్వయం ఉందా? ఉంటే ఎంతవరకు ఉంది? ఈ వేరు అనుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారవడం వల్ల? అంటే భక్తి అండ్ స్పిరిచువాలిటీ రెండు ఒకటేనా, రెండు వేరా అన్నది తన ప్రశ్న. క్లుప్తంగా చెప్పు. సో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 7th chapterలో క్లియర్ అయిపోయినాము. భక్తులు 4 రకాలు: ఆర్తః, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానీచ భర్తర్షి. ఆర్తః అర్థార్థి అంటే యుల్ ఫైండ్ దెమ్ డూయింగ్ పూజ ఆర్ గోయింగ్ టు సమ్ పుణ్యక్షేత్ర, డూయింగ్ వాట్ ఎవర్ రిచువల్స్. ఆర్తః అర్థార్థి. అర్థార్థి అంటే ఆర్తః అంటే డిస్ట్రెస్, అవుట్ ఆఫ్ డిస్ట్రెస్. అర్థార్థి అంటే టు గెయిన్ సంథింగ్. బట్ దాని తర్వాత ప్రోగ్రెషన్ ఏంటి? జిజ్ఞాసు. జిజ్ఞాసు ఇది వైరాగి. సో జిజ్ఞాసు భక్తి ఎలా చేస్తాడు? గురువు దగ్గర నేర్చుకోవడం. ఆ భక్తి ఈస్ మేనిఫెస్టింగ్ యాజ్ గోయింగ్ టు అ గురు. అండ్ దెన్ జ్ఞాని ఈజ్ అల్టిమేట్. అండ్ దెన్ అయితే ఫర్దర్ ఆ జ్ఞానిలో ఉన్నంత మాత్రాన ఈ కింది వాటిని తిరస్కరిస్తారని కాదు. అతను దాటే వచ్చాడు కాబట్టి ఆ స్థితిలో ఉన్న వాళ్ళని అతను అంగీకరిస్తాడు,
అవునా కదా? యా కరెక్ట్. సో దట్ ఈస్ ఓన్లీ టు సే దట్ అంటే జ్ఞానం అనేది ఇట్ ఈస్ ఉత్కృష్టం. ఇదైతే అన్డినయింగ్ ఫ్యాక్ట్ అండి. లైక్ హోల్ సనాతన ధర్మంలో అధ్యాత్మ విద్యానం అని చెప్పారు శ్రీకృష్ణ వర్మ. అంటే ఉన్న అన్ని విద్యలో నేను అధ్యాత్మ విద్య అని చెప్పారు ఒక్కటే అసలు. సో ఇది కూడా సనాతన ధర్మమే. అండ్ ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు శంకరాచార్య వారు క్లియర్గా చెప్పినారు, ద్వివిధోహి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణ. సో ఈ ఆధ్యాత్మ మార్గం కూడా సనాతన ధర్మం. సో దట్స్ నో లెస్ ఆర్ మోర్ సమ్ నథింగ్ లైక్ దాట్. అయితే ఇప్పుడు మనం సనాతన ధర్మ రక్షణ గురించి కొన్ని రకరకాల ధార్మిక సంస్థలు ఉన్నాయి కదా. అవునండి. అవి కొన్ని ధర్నాల్లో కానీ లేదా లీగల్గా కానీ ఇవన్నీ ఫైట్ చేస్తే ఇందులో ఎక్కడ ప్రశాంతత ఉంటుంది, ఇంత నెగిటివిటీ చూస్తూ లేదా ఫైట్ చేస్తూ ఇది ఆధ్యాత్మికతకు దూరం అయిపోద్ది అని మన హిందువుల్లోనే చాలా మందిలో ఇలాంటి వైఖరి కనబడుతుంది. అవునమ్మా. బట్ నాకేం అట్లా అనిపించట్లేదు. మీరేమంటారు దీని గురించి? సో ఇందాక మాట్లాడినట్టు ఇది సిద్ధ విషయం. సిద్ధ విషయం అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో మీరు ఏం చేసినా ఇది జరగదు. బట్ అట్ ద సేమ్ టైం మన లైఫ్లో మనం కొంచెం లీజర్ కూడా పెట్టుకోవాలి. సో ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ దెన్ ఈ పర్స్యూటే వేస్ట్. అధ్యాత్మ పర్స్యూట్లు ఉన్నప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 5-6 hours మనం స్పెండ్ చేసుకోవాలి. ఇట్స్ అబౌట్ యూ, అబౌట్ వాట్ ఐ యామ్, వాట్ ఎవ్రీథింగ్ ఈస్. సో ఇక్కడ టూర్ చూడాలి మనం. ఓన్లీ త్రూ హెడ్ పనిచేయద్దు, అది అవగాహనగా మారి అక్కడి నుంచి పనిచేయాలి. హెడ్తో పనిచేసావు అనుకో, హెడ్ స్ట్రాంగ్ అయిపోతుంది, స్ట్రెస్ వచ్చేస్తుంది, నువ్వు అనుకున్నది జరగలేదని హెడ్ కోపం వచ్చేస్తుంది, ఆ హెడ్ బాడీని డిస్ట్రాయ్ చేస్తుంది. అట్లా కాకుండా ఎగ్జిస్టెన్షియల్ కోర్ ఏంది తెలుసుకొని మనం ఏ విషయం గురించి ఫైట్ చేయాలనుకుంటున్నామో దాన్ని తత్వంగా తెలుసుకొని ఈ రెండింటిని జోడించగలిగితే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఆశించకపోవడం కూడా ఆధ్యాత్మికత మైండ్లో ఉన్నట్టే. అంటే రిజల్ట్ మనకి రిజల్ట్ మోక్షం కావాలి, అది కూడా రిజల్టే. దట్స్ ఆల్సో రిజల్ట్. మళ్ళీ అది కూడా మళ్ళీ ఫస్ట్ కానున్నది, అది ఆల్రెడీ అయ్యే ఉన్నది, అది కూడా నువ్వు అనుభవిస్తూ. అంటే అది జ్ఞానం పొందినాక జిజ్ఞాస నివృత్తి అవుతుందండి. జ్ఞానం పొందని వరకు యూ డోంట్ నో దట్. నేను అంటున్నది ఒక చిన్న ప్రశ్న అడుగుతా చివరగా. ఇఫ్ యూ జస్ట్ పుట్ ద మైండ్ అసైడ్, స్పిరిచువాలిటీ ఏమిటి అసలు? మీరు చెప్పండి. నిన్నే అడుగుతున్నా. అంటే ఒకవేళ ఇప్పుడు మీరే ఉన్నారు, జస్ట్ మీకు మైండ్ పక్కకు తీసేసినాను, ఇప్పుడు ఇవేవి ఉండవు, ఆల్రెడీ అయి ఉన్నది ఏం లేదు. ఇప్పుడు మైండ్ అయితే రకరకాల విషయాల్లో కన్ఫ్యూజన్స్ పొందిందో ఈ యొక్క వీటిని నివృత్తి చేసుకోవడానికి ఎంక్వైరీ అంతా నడుస్తుంది. అదర్వైజ్ బాడీ దాని ధర్మాన్ని అది పాటిస్తుంది, ప్రకృతి దాని ధర్మాన్ని అది పాటిస్తున్నది. దీని మధ్యన పరిశాన్ చేస్తుంది మైండ్ ఒకటే. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు, ఇన్ని జవాబులు, ఇన్ని శాస్త్రాలు అవన్నీ బాడీని సాటిస్ఫై చేయడానికి గానే కాదు, ఓన్లీ టు హిట్ ద మైండ్ అండ్ కరెక్ట్ ద మైండ్ అండ్ డిజాల్వ్ ద మైండ్ అంతే. అందుకని ఒకవేళ మెమరీ అనేది పక్కకు పెట్టేసినాం అనుకో అసలు ఎంక్వైరీ ఉండదు. ఇప్పుడు ఒక కుక్క ఎందుకు ఎంక్వైరీ చేయదు? దట్ డజంట్ హ్యావ్ మెమరీ సిస్టమ్. అండ్ దిస్ హోల్ పర్స్యూట్ ఇస్ టు మేక్ లైఫ్ లివబుల్ అంతే. ఇట్ ఇస్ నాట్ టు ఎస్కేప్ ఫ్రమ్ లైఫ్. అవును, అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు ఈ మైండ్ అనే ఒకనొక జార్గా నుంచి బయటపడి ఆ మైండ్ని ఒక టూల్గా ఉపయోగించుకొని అన్నిటితో సామరస్యంగా ఉంటూ నీ ధర్మాన్ని నువ్వు ఎట్లా నిర్వర్తించాలని చెప్తుంది ఇదంతా కూడా. మనం అంటే మన సనాతన ధర్మంలో చూసుకుంటే ఇప్పుడు చాలా పాత దేవాలయాలు ఉన్నాయి, విగ్రహారాధనలు. అది వేరే టాపిక్ అండమ్మా, మనం ఒకసారి దాని గురించే మాట్లాడదాం. సపరేట్ అసలు 10 talks 20 talks 50 talks చేద్దాం. ఒకసారి ఎక్స్క్లూజివ్గా టెంపుల్స్కి ఆధ్యాత్మికతకు ఉన్న ఒక విషయం, ఇంకొకసారి ఈ ఆధ్యాత్మికత చేస్తే వాళ్ళ ఆధ్యాత్మికతలో లేనట్ట, విగ్రహాలను ఉంటూ కూడా నిష్కామ కర్మగా. సో ఇందాక ఇచ్చిన ఆన్సర్లో నేను ఇంక్లూడ్ చేస్తాను. చేయండి. ఆర్తః అర్థార్థిలో ఇవన్నీ వస్తాయమ్మా, జిజ్ఞాస జ్ఞానిలో ఇవి రావు. కథం అక్కడ గుణం సగుణం వస్తుంది. గుడికి వెళ్ళరు, పూజను వ్యతిరేకిస్తారని అట్లే మనకు వ్యతిరేకించేది లేదు, వాళ్ళు దాటాకే అటు అంతే అంతే. అసలు వ్యతిరేకం ఉండదు అసలు. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా వీ కెనాట్ ఫోర్స్ వైరాగ్యం ఆన్ పీపుల్. సో దట్స్ వై వీ డోంట్ హ్యావ్ అ కన్వర్జన్ జీల్. అందరినీ నేను కన్వర్ట్ చేసి వాళ్ళ అద్వైతుల్లాగా అని మనం పోయినామా అనుకోండి, అక్కడ మనమే బోర్లో పడతాం. ఎందుకంటే కొందరు ఏంటి, నేను ఆత్మజ్ఞానం పొందాను, నన్ను నేను తెలుసుకున్న, ఆత్మ నేనేంటి, ఈ బాడీ కాదని తెలుసుకున్నాను, ఆత్మ అని తెలుసుకున్నా, ఈ బాడీ వెళ్తుంది, బాడీ తింటుంది, ఇలాంటి మాట్లాడుతూ గుళ్ళకు పూజించే ఏముంది, వాళ్ళు అంతా ఏముంది, లాస్ట్కి అది కూడా రాయే కదా ఇలాంటి. అంటే ఇప్పుడు అది కూడా వాళ్ళు చేసే జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు, వితండవాదులు ఉన్నారు, తర్కంతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రయాణంలో ఒక మార్గం అని అంటే ఎస్ అమ్మ చెప్పేది ఎందుకు వ్యాలిడ్ అంటే అండి, వ్యాలిడే. స్పిరిచువాలిటీలో ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం. ఢోంగ్ అంటారు ఢోంగ్. ఇక్కడ రకరకాల పద్ధతులు నేను అంటున్నది జ్ఞానం వల్ల విగ్రహారం చేస్తే మీ మైండ్ కండిషన్ అవుతుంది. మీకు అసలు ఇది అన్కండిషనల్గా ఉండాలి, ఇది నిరాకారాన్ని పూజించాలి, మనం పూర్తిగా
సాకార దీని నుండి నిరాకారం వెళ్ళడం కూడా ఒక ప్రాసెస్ ఉందేమో మరి ఊరికి ఇది ఎందుకు వ్యాలిడ్ రాలేదు కదా ఊరికే. ఎందుకు వ్యాలిడ్ పాయింట్ అంటున్నా అంటే నార్త్లో చాలా ఉందండి. ఇది ఏంటంటే సగుణ బ్రహ్మ ధ్యాన ఉపాసన, నిర్గుణ బ్రహ్మ ఉపాసన. నిర్గుణ బ్రహ్మకి ఉపాసన ఉండదమ్మా. పూజ చేసి ఎక్కువ ఇది వెళ్ళి టెంపుల్స్కి వెళ్ళి కోరికలు కోరను, బట్ అది చేసే వాళ్ళని నేను డిస్కరేజ్ చేయడం, క్రిటిసైజ్ చేయడం చేయను. అంటే మనం అది క్రాస్ చేసినామని అది చేసే వాళ్ళని మనం ఇంకో ఇప్పుడు అంటే రాంగ్ కదా. నువ్వు డిక్లేర్ చేసినావు నేను చేయనని, ఒకటి చేస్తాడు, విషయం అది కాదు. వీరు అద్వైత అది ఎవరు చేయరు. వారి అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ నిర్గుణానికి అమ్మ జ్ఞానం ఆల్రెడీ 3 సార్లు చెప్పారు. సగుణం దాటాకనే నిర్గుణానికి వస్తారు. సో దిస్ అ గ్రేడ్ వైజ్ ఇది ప్రోగ్రెషన్. ఈ ప్రోగ్రెషన్లో ఏమవుతుందంటే వీ సీ సమ్ కల్ట్స్ ఇన్ సగుణ హూ ఆర్ స్టక్, హూ కైండ్ ఆఫ్ పోర్ట్రే అ సుప్రీమసీ ఓవర్ అదర్స్. అండ్ మీరు ఇంకొక ఆపోజిట్ వస్తే వీళ్ళు ఏంటంటే ఇది బ్రహ్మనే, అది బ్రహ్మనే, అంత బ్రహ్మ తింటుంది, ఏమైనా తిను, అది ఇంకొక ఎండ్. అది బోత్ ఆర్ రాంగ్. అండ్ ఇంకోటి నేను మీకు ఏం చెప్పిన ఏంటి ఇందాక, మనం వీ కెనాట్ ఫోర్స్ ఎవ్రీవన్ అంటున్నా. ఎస్, వీ కెనాట్ ఫోర్స్ ఎవ్రీవన్ అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు కుంభమేళా వెళ్ళారమ్మా, కుంభమేళాలో ప్రతి ఒక్కరు అన్నదానం చేస్తారు. అవును. సో అక్కడ ఫుడ్కి విలువ లేదు యాక్చువల్ చెప్పాలంటే. బికాస్ ఇక్కడ ఫుడ్ తింటారు, అక్కడ ఫుడ్ తిన్నది ఎక్కువైపోయింది. మనిషికి అంత ఫుడ్ అవసరం లేదు, అంతమంది అంత అన్నదానాలు పడి చేసే అవసరం లేదు. ఊర్లలో ఇంకా చేసే చాలా స్కోప్ ఉన్నది, కుంభమేళాలో అవసరం లేదు అంత అన్నదానం. సో అక్కడ వేర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ యూ గివ్. సో ఇక్కడ కూడా ఆకలి వేయాలి ఫస్ట్, వానికి ఆకలి వేస్తే అన్నం విలువ తెలుస్తుంది. ఈడ కూడా ఆకలి వేసి సంసారం నుంచి విముక్తి పొందాలనుకున్నానికే ఈ జ్ఞానం విలువ తెలుస్తుంది. అండ్ గురువు అతనికే ఉపదేశిస్తాడు అంతే. అయితే ఒక్కటి, అయ్యో రామ, అందుకే అడిగాను ఎంత దూరంలో ఉంటావు 45 నిమిషాలని. అది అనవసరం. నా మాట ఏంటంటే ఆపు, మళ్ళీ మాట్లాడుకుందాం. అడుగు. ఇప్పుడు విష్ణుని పూజించే వాళ్ళు ఉన్నారు, శివుని పూజించే వాళ్ళు ఉన్నారు. నేను విష్ణుని పూజిస్తా, శివుని పూజిస్తా, ఆ దేవాలయానికి వెళ్తా, ఈ దేవాలయానికి వెళ్తా. నాకు రెండు ఒకటే. శివకేశవుల మధ్యలో నాకేం తారతమ్యం అనిపించింది. ఆయన పాత్ర ఆయనది, ఈయన పాత్ర ఈయనది. అందులో నచ్చిన ఇందులో నచ్చిన తీసుకుంటారు. బట్ కొందరు ఒక గ్రూపు నాకు కనబడుతున్నారు ఓన్లీ విష్ణువే రైట్ అని, శివుడు సంబంధించిన వాళ్ళు తమో ప్రధానం అని, లేదా శివుడికి సంబంధించిన గణపతిని కూడా కొన్ని కమ్యూనిటీలో పూజ చేయనివ్వట్లేదు. పేర్లు మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇలాంటి జరుగుతున్నప్పుడు మరి ఇది ఏంటి, ఇలా ఎందుకు ఉందని నేను నిజంగా ఆశ్చర్యపోయాను. కాదు కదా అమ్మ, మహాభారతంలో వేదవ్యాసుల వారు క్లియర్గా చెప్పినారు, ఏకో దేవో జగన్నాథో విష్ణు రుద్ర ప్రజాపతి. ఉన్నది ఒకటే ఈశ్వరుడు, అన్ని రూపాల్లో ఉన్నది ఆయనే. విష్ణు రూపం ఆయనే, శివుడు రూపం ఆయనే, ప్రజాపతి రూపం ఆయనే. ఇప్పుడు ఎవరైనా ఒక సెక్ట్ వాళ్ళు వచ్చి మా అవతారమే నిజం ఇదంటే మీ కింద కన్నప్పుడు సుప్రీమసీ. ఈ సుప్రీమసీ యాటిట్యూడ్ వల్ల చరిత్రలో జరిగిన మంచి ఏం లేదు. వైట్ సుప్రీమసీ వల్ల నేటివ్ ఇండియన్స్ చచ్చిపోయారు, నల్ల జాతి వాళ్ళు చనిపోయినారు. ఆడ ఆర్యన్ సుప్రీమసీ వల్ల జూస్ చనిపోయినారు. సో ఈ సుప్రీమసీ వల్ల ఏ మంచి జరగలేదు. ఎగ్జిస్టెన్షియల్ ఒక నియమం ఉంది, ఒకవేళ నెంబర్ అనేది తీసేసినాం అనుకో ఇవన్నీ పడిపోతాయి. అంటే మీరు కోర్లోకి వెళ్ళి చూస్తే ఇఫ్ దెర్ ఇస్ సుప్రమసీలో నెంబర్ ఉంది. ఇప్పుడు నెంబర్ అంటే నేను చెప్పింది నమ్మేవాళ్ళు 1 కోటి మంది ఉన్నారు, అందుకని నేను గ్రేట్. నెంబర్ పడిపోయింది అనుకో అసలు ఇవన్నీ పడిపోతాయి. ఇదంతా నెంబర్ గేమ్. సో ఇప్పుడు ఇది చెప్పింది నాకు అర్థం చేసుకున్నది, ఈ పెద్దవాళ్ళు అంతా చేసింది ఆ నెంబర్ గేమ్లో పడ్డారు. అంటే మాది ఎక్కువ మంది కావాలంటే మాది ఎక్కువ మందిలో పడ్డారు అనమాట. సత్యంతో పనిలే. సత్యం ఏంది, అందరిలో ఉన్నది ఒకటే, అక్కడ ఏమీ లేదు. ఆయన అక్కడ నిష్కామ కర్మ. ఉదాహరణకు చిన్న ప్రశ్న అడుగుతా, నేనేమంటుందంటే ఇది బ్యాటరీ అయిపోయింది అనుకో, ఒకవేళ ఉన్నా కరెక్ట్ అర్థం చేసుకోలేదు. మీకు చెప్పిన దానికి ఆన్సర్ ఏంటంటే అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నువ్వు దాన్ని మార్చడం మన వల్ల కాదు. నువ్వు మార్చాలని ట్రై చేస్తే మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు, దాన్ని విమర్శించే వాళ్ళు నువ్వు టైం కొట్టుకుపోతావు. అట్లా కాకుండా నీవేమనుకుంటున్నావు ఒక వ్యాఖ్య రాయి ఫస్ట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చివరిగా. ఇప్పుడు ఇట్లా నువ్వు చెప్పిన రకరకాల సంఖ్యా బలాన్ని చూసుకొని సుప్రమసీని లేదా స్పిరిచువల్ సుప్రమసీని మేమే రైట్ అని ప్రచారం చేసే వాళ్ళందరూ వాళ్ళ ఆశ్రమంలో మధ్యాహ్నం అన్నదానం చేశారు. ఆ అన్నదానంలో ఇది ఏది అంటుకోకుండా చూస్తే విషయం అర్థమవుతుంది. అది ప్యూర్ అద్వైతం, అంటే ఆకలిని అడ్రస్ చేస్తున్నారు అంతే. దట్స్ ఆల్. మీరిద్దరు చెప్పిన మాటకు నేను ఒక వన్ థింగ్ దాట్ వీళ్ళు సంఖ్యలో ఎక్కువ మంది ఉంటారు. కాంత్ గారు చెప్పినట్టు సంఖ్య ఉంది, మేమే ఎక్కువ అని వాళ్ళు అది ఉంటారు.
బట్ అక్కడ కృష్ణ పరమాత్మ ఒకటే శ్రీకృష్ణ పరమాత్మ. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని. సుదుర్లభ అంటే ఈ జ్ఞానం పొందినవాడు రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ పర్సన్. సో ఇక్కడ మెజారిటీ ఆర్గ్యుమెంట్ పనిచేయదు. మేము అందరం పెద్ద తోపు అంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కొట్టి పడేసిండు. వాసుదేవ సర్వం, భగవద్గీత వాసుదేవ సర్వమితి అంటే నేనే ఉన్నదంతా నేనే అని తెలుసుకునేవాడు చాలా రేర్. సో ఇది మెజారిటీ నడవదు ఇక్కడ. మీ ఆశ్రమం తప్పు అంటే ఫాల్స్ ఆర్గ్యుమెంట్ ఏంది? ఎక్కువ మంది పాటిస్తున్నారు కదా, సంఖ్యనే వస్తుంది, గుర్తుపెట్టుకో. సత్యానికి సంఖ్యతో పని లేదు. ఇది నేను చివరి చెప్పాలి, ఇది ఒక్కటి ఫుడ్ ఫర్ థాట్. సత్యానికి సంఖ్యతో పనిలే. నువ్వు ఒక్కడివే నిలబడతావు నీకు సత్యం తెలిసినప్పుడు. నీతో దాంతో సంబంధం లేదు. డిస్టర్బెన్స్ ఏదన్నా ఉండని, ఇక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు మనం. అవునవును. మన సబ్జెక్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే, ఫస్ట్ మన సబ్జెక్ట్ అది కాదు. ఈరోజు మేము చర్చిస్తున్నది అటువైపు వెళ్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. కరెక్ట్. అందరిలో ఉన్నది ఇప్పుడు ఆకలి అన్నదానం ఎగ్జాంపుల్ ఇచ్చిందా? ఇప్పుడు జిఆర్ ట్రస్ట్ వాళ్ళు కానీ సద్గురు ఆశ్రమం వాళ్ళు వచ్చిందా? అందరి ఆకలికి ఏమన్నా ఈ సిద్ధాంతాలు అంటుకుంటాయా? దాని గురించి మేము మాట్లాడింది అది చాలా ఏమంటారు చిన్నపిల్లల చేష్టలు అవి. పిచ్చోళ్ళు అట్లా చేసుకుంటారు. మనకు సంబంధం మనం డిస్కస్ చేస్తుంది చాలా కోర్ అండ్ హయ్యర్ లెవెల్. అది అవి చెత్త మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, శంకరాచార్య గారు కూడా ఎప్పుడైతే మనకి సత్యబోధ చేస్తారో హీ విల్ ఈవెన్ పాయింట్ అవుట్ వాట్ ఇస్ నాట్ రైట్. సో ఇక్కడ అది కరెక్ట్, కానీ చదవరు కదా సమస్య. వెన్ దేర్ ఇస్ నో కాంట్రాస్ట్ షోన్ పీపుల్ విల్ థింక్ దట్ వీళ్ళు అదే చెప్తారు వాళ్ళు అదే చెప్తారు, అందరు చెప్పేది ఒకటే అండి. బట్ వాళ్ళు దాంతోపాటు దేర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యాగేజ్ కమింగ్. అవును, లాట్ ఆఫ్ ప్రాపగండా ఇస్ కమింగ్ డౌన్. సో దట్ హ్యాస్ టు బి. అంటే మీరు నేను చెప్పేది ఓషో ఒక మాట అంటాడు, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్, యుగాల నుంచి ఓన్లీ 2 రకాల మనుషులే ఉన్నారు భూమి మీద, వైజ్ పీపుల్ అండ్ అదర్వైజ్ పీపుల్. సో ఈ అదర్వైజ్ పీపుల్ చేసే న్యూసెన్స్ ఎప్పుడూ ఉంది. ఈ జనరేషన్లో ఉంది, ఆ జనరేషన్లో ఉంది, ఒక 1000 ఏళ్ల క్రితం ఉంది, క్రూసేడ్స్ ఉన్నాయి. ఎప్పుడు ద్వైతీ భావన ఉందా, గొడవ అవుతుంది, మాది గొప్ప. అట్లా కాకుండా చెప్పాడు కదా, అత్యంత రేరుగానే ఒకడు నిజమైన జ్ఞానాన్ని పొందుతాడు. అతనిలో ఏ భేదభావం ఉండదు. అతను సత్యాన్ని పట్టుకుని నిష్కామకరం పట్టుకున్నాడు. అతన్ని పట్టుకున్న వాళ్ళు జీవన్ముక్తిలో ఉంటారు. మిగతా వాళ్ళంతా సిద్ధాంతంలో ఉంటారు, కొట్టుకదస్తారు. వాళ్ళ వల్ల ప్రాబ్లం లాభం ఏముండదు. అది ఉంటుంది. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. ఇట్స్ రియల్లీ నమస్తే అండి, గ్రేట్ అని చెప్పాను, కానీ వెరీ హెల్దీ కాన్వర్జేషన్ విత్ యూ. తర్వాత ఇది ఇప్పుడు నేను నా ఛానల్లో పెట్టే కంటెంట్లో ఒక మంచి రిఫైన్డ్ చెప్పు చెప్పేసేయి. సో అదే అది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, వెంకటేష్ చెక్కిలం దాని పేరు. స్పెల్లింగ్ చెప్పు, సస్తారు ఇప్పుడు కొట్టుకోలేక. స్పెల్లింగ్ చెప్పు. VENKATESH వెంకటేష్ CHAKKILAM చెక్కిలం. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతను ఏమంటారు పూర్తిగా జీవన విధానమే అది. అందుకని నాకు చాలా ఆసక్తి కలిగింది. ఎందుకంటే ఇప్పుడు నేను శాస్త్రంగా నేనేం చదవలే అంట, కానీ కోర్ క్వశ్చన్ ఒకటే. అట్లా ఏదేమైనా బాగుంది, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. షూర్ అండి, సరేనా? సో అంతే, ప్రస్తుతానికి టాటా బాయ్ బాయ్. పూల పార్క్ నుంచి సైనింగ్ ఆఫ్.